సో ఈరోజు 5 రహస్యాలు మనం వినబోతున్నాం. 5 రహస్యాలు ఏంటంటే, ఈ 5 రహస్యాలు మనం ఎవరితో కూడా పంచుకోకూడదు. యూ షుడ్ నాట్ షేర్ విత్ ఎనీవన్ 5 secrets which I am going to reveal you. It is not me, the Holy Spirit is going to reveal you, and you are not going to share with anybody. ఒకవేళ మీరు ఇది పంచిపెట్టుకొని ఉంటే, మీ జీవితంలో ఇంతకంటే ముందు ఎవరితోనన్నా ఈ రహస్యాలు మీరు పంచి ఉంటే, దానికి పరిణామం మీరు చూసి ఉంటారు. దానికి వచ్చిన నష్టము, దానివల్ల వచ్చిన బాధలు, వేదన, బలహీనతలు ఏదైతే మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నారో, అవును బ్రదర్, దీనివల్ల నాకు వచ్చింది ఈ ప్రాబ్లం. సో కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని సమస్యలు, కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, కొన్ని ఓటమి, ఏ విజయం అయితే మనం పొందుకోవాలో, ఏ యుద్ధం అయితే మనం జయించాలి, అది ఎదుటోడు జయిస్తాడు. దానికి కారణం ఈరోజు మనకు అర్థమవుతుంది, అది నేనే, మనమే అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రశ్న ఏంటంటే, ఇవి ఎందుకు మనం పక్క వాళ్ళతో పంచుకుంటాం? వై డు యూ షేర్ విత్ యువర్ నేబర్స్? ఎందుకు పంచుకుంటాం? నాకైతే అర్థం కాదు. మీకేమైనా అర్థమైందా? పక్కన కూర్చుని రా కూర్చో అవునా కాదా? కావాలని పర్సు అక్కడ పెడతాం, ఆ చైర్లో మా వాళ్ళు వస్తారని. ఇంకా మనసు అంతా ఒక రాగానే తలుపు దగ్గరికి పోతుంది. ఆమె వచ్చిందాగా ఈమె మనసు ఏసే దగ్గర ఉండనే ఉండదు. ఆమె రాగానే ఏసే వచ్చేస్తుంది. అప్పుడు ఇద్దరు కలిసి స్తుతిస్తారనమాట. అప్పటిదాకా స్తుతి, ఆరాధన ఏది ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను జోక్ చేస్తున్నాను, సీరియస్గా కాదు, కానీ అది సీరియసే. అవునా కాదు? వచ్చిందాకా సీరియసే, వచ్చిన తర్వాత అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం. సో నేను అడుగుతున్నది ఏంటంటే, వై డు యూ షేర్? బోలో, మీరందరూ పంచుకున్నదే కదా. ఎవ్వరు పంచకుండా మనసులు ఎన్ని రోజులు పెట్టుకున్నా ఒకరోజు చెప్పరేటి? చెప్పు మోనా. పోనీ పుష్పమ్మ, నువ్వు చెప్పు. నువ్వు చెప్పమ్మా పుష్ప. ప్రైజ్ ది లార్డ్. సో మనం ఏమనుకుంటామంటే, మనం ఏదన్నా ఎవరితోనైనా పంచి చెప్తే, నేను చెప్తాను మీకు ఆన్సర్. సో ఇది చాలా సీరియస్గా వింటారు మీరు. ఇప్పుడు నాకేమైనా బెనిఫిట్ వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. సో నేను ఎవరికైనా చెప్తే దీనికి, ఇప్పుడు కొంతమంది చూడండి, ఇప్పుడు నేను చెప్తున్నలో కూడా ఏడుపు వస్తుంది అట్లా. సో నేను చెప్పడం వల్ల వాళ్ళు ఏదైనా అడిషనల్గా యాడ్ చేసి మళ్ళీ దానికి ఏదైనా నాకు చెప్తారేమో, ఆర్ ఏదైనా చేస్తారేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎవరు కూడా మన జీవితంలో మనం ఏదైనా చెప్పినప్పుడు దానికి అడిషనల్గా, అంటే దానికి తోడుగా ఏది కూడా మనకు యాడ్ చేసి ఇవ్వరు. సో మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటారు, ఆ సహోదరి చెప్తే నాకు నిమ్మలం వస్తుంది, ఆ సహోదరి షేర్ చేస్తే నాకు మనసు కుదుటపడుతుంది. కుదుటపడదు. మీ దగ్గర ఉన్నది అదే ఉంటుంది. ఏ తలకాయ నొప్పి ఉంటుందో అది అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను, సిస్టర్ డెఫ్నికి నాకు ₹1,00,000 అప్పు ఉందంటే నాకేమైనా మనసు చల్లగా అవుతుందా? లేకపోతే అది పోతుందా? పోదు. ఇట్ విల్ బి దేర్. ఇంకా నేను పాపులర్ అవుతున్నాను ఏమని? నాకు అప్పు ఉందని, బాధలు ఉన్నాయని, వేదన ఉన్నదని, బలహీనం ఉన్నదని. కాబట్టి మనం అనుకుంటాం, వాళ్ళకు చెప్తే వాళ్ళ మాటల ద్వారా నన్ను సంతోషపెడతారు, వాళ్ళు జాలి, కరుణ, ప్రేమ, కనికరము ఇది చూపెట్టి నన్ను సంతోషపెడతారు మనం అనుకుంటాం. కానీ నువ్వు హీనంగా అయిపోతున్నావని నీకు తెలియడం లేదు. నువ్వు బలహీనురాలుగా మారుతున్నావని తెలియడం లేదు. నీకు నువ్వే అవమానము తెచ్చిపెట్టుకుంటున్నావని అది మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని చిత్తంలో
ఈ 5 సంగతులు, ఈ 5 రహస్యాలు మనం ఎవరితో పంచి పెట్టకూడదు. ఇట్ ఈస్ ఎ కండిషన్. యూ షుడ్ నాట్ షేర్ విత్ ఎనీవన్ యూ షుడ్ నాట్ షేర్. మనము పంచి పెట్టకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా ఏంటంటే మన కుటుంబ విషయాలు, భార్య భర్త బిడ్డలు. కుటుంబం అంటే పెద్ద కుటుంబం ఉండొచ్చు, చిన్న కుటుంబం ఉండొచ్చు. భార్య భర్త 4 పిల్లలు ఉండొచ్చు, అత్త మామ, మరి కుటుంబ సభ్యులు, ఇంకా అనేకులు జాయింట్ ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. ఈ కుటుంబ సభ్యుల్లో ఉన్న ఎలాంటి బలహీనతలు మనం ఏం చేయాలంటే బయట ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా ఒక్క చిన్న మాట కూడా మనం పంచిపెట్టకూడదు. ఒక చిన్న మాట కూడా ఎవరికి కూడా పంచిపెట్టకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. భార్య భర్త మధ్యలో జరుగుతున్న సంఘటనలు, భార్య భర్త మధ్యలో జరుగుతున్న అనేక రకమైన, అంటే కొన్నిసార్లు గొడవలు అవుతాయి, కొన్నిసార్లు భార్య భర్తను అవమానపరచవచ్చు, భర్త భార్యను అవమానపరచవచ్చు, మరి బిడ్డలు తల్లిదండ్రులు అవమానపరచవచ్చు, తల్లిదండ్రులు బిడ్డల్ని చిన్న చూపు చూసి మాట్లాడవచ్చు, ఏదైనా కానివ్వండి. కానీ ఇది బయటికి వెళ్ళి ఒకరితో పంచుకునే విషయము కాదు. కానీ ఈ లోకం చూస్తే ఎవరికి చెబుదామా, ఎవరితో పంచుకుందామా, ఏమండి అలా ఉన్నారని చెప్పి ఒక వ్యక్తి అడిగితే చాలు, ఏం చెప్పాలమ్మా, ఆయన అసలు విననే మూర్ఖుడండి మా ఆయన. ఎవరు? ఏంటోడు? ఎవరు? ఎలాంటోడు? బుద్ధే వేస్ట్. ఈ రీతిగా మనం మాట్లాడతాం. మరి అలాంటోడే దొరికింది నీకు. దొరకక నీ అదృష్టానికి, అవునా కాదా? సో ఎవరిని అవమానపరిచి చెప్పుకుంటున్నాం ఇది? అంటే నేను ఆడదన్నా, మరి మనల్ని అంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రీతిగా చూడండి, చిన్న జోక్ చెప్పాను అది నేను. సో మనం మాట్లాడే చూడండి ప్రతిదీ, కొంతమంది పొద్దున లేవగానే వాళ్ళ ఆయన ఎప్పుడు పోతాడా అని చూస్తుంటాడు, పక్కింటికి పోయి చెప్దామని లేదా ఫోన్ చేద్దామని. సో ఈ మధ్య కాళ్ళు నడక తగ్గిపోయి కాళ్ళు వాసిపోతున్నాయి. ఎందుకంటే ఇంట్లో నుంచే ఫోన్ కాల్స్లో ప్రతి ఒక్కటి వీడియో కాల్స్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే కుటుంబానికి సంబంధించి ఉన్నదో ఆ కార్యాలు ఎవ్వరితో మీరు పంచుకోకూడదు. ఆ ప్రాబ్లమ్స్ ఎవ్వరు కూడా సాల్వ్ చేయలేరు. మీ భార్య భర్తల మధ్యలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా 3వ వ్యక్తి వచ్చి సాల్వ్ చేస్తే కూడా అది క్షణానికి ఉంటుంది, 2 రోజులకు ఉంటుంది, మళ్ళీ 3వ రోజు దానికంటే వర్స్ట్ అయిపోతుంది. అది అలాగ కూడా కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి అదే కాక మరి ముఖ్యమైన విషయం ఏంటంటే భార్య భర్తల మధ్యలో ఇలాంటి బలహీనతలు ఉన్నప్పుడు అవతల వ్యక్తి అవకాశాన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీరిద్దరు కొట్లాడుతున్నారు. ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నాను భార్యకు అనుకోండి. భార్యకు బాగా సపోర్ట్ చేస్తూ ఒకరోజు, సిస్టర్ మీరు ఏమనుకోద్దు, నేను రేపటి వరకు ఒక 10,000 ఉంటే ఇవ్వండి, ఎట్లయినా రేపు నా చెక్కు పాస్ అయిపోతుంది, మీకు తెచ్చిస్తాను. ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తే మీరు ఇస్తారా? మీరు పిస్తున్నారు. మీరేమి ఇస్తారు? నోటి నుంచి మాట కూడా ఇస్తలేరు. మీరు ఇస్తారా? ఇస్తారు. ఇప్పుడు నేను తీసుకొని మాయమైపోతే చూడండి, ఇలాంటి చాలా అవకాశాలు చాలామంది వినియోగించుకుంటారు. అవకాశాన్ని వినియోగించుకొని ఏం చేస్తారంటే వాళ్ళ అవతలికి వెళ్ళిపోతారు, వాళ్ళ పనులు వాళ్ళు కానిచ్చుకుంటారు. సో ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ మన జీవితంలోకి వస్తుంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది పంచుకోవాలంటే కేవలం దైవజనులతో, దేవుని సేవకులతో మీరు పంచుకోవచ్చు. దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళతో మనం పంచుకోవచ్చు. మరి అది కూడా మాటల చేత, మరి కథల చేత మన కుటుంబాన్ని అంటే ముందుకు నడిపించే వ్యక్తి కాదు, దేవుని యొక్క వచనాల చేత నడిపించే వ్యక్తి అయి ఉండాలి. దేవుని అభిషేకం చేత నడిపించే వ్యక్తి అయి ఉండాలి. దేవుని యొక్క రెవల్యూషన్ ద్వారా, దేవుని యొక్క నడిపింపు ద్వారా మనల్ని నడిపించే వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వ్యక్తితో మనం పంచుకుంటే మన కుటుంబం బాగుపడుతుంది, ఇంకా ముందుకు వెళ్తుంది. లోకరీతిగా ఇప్పుడు చూడండి, వయసులో పెద్దవాళ్ళు అంటాం మనం. తెల్ల వెంట్రుకలు వచ్చినంత మాత్రాన పెద్దవాళ్ళు కారు. బుద్ధి ఎదిగి ఉంటే పెద్దవాళ్ళు, జ్ఞానం ఎదిగి ఉంటే పెద్దవాళ్ళు, దేవుని యొక్క రాజ్యంలో అధికముగా ఉన్నతమైన స్థితిలో ఉంటే పెద్దవాళ్ళు.
అలాంటి వ్యక్తులతో మనం వెళ్ళి మన బలహీనతలు పంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది కాబట్టి. ఎవరికైతే ఆ జ్ఞానం ఉందో వాళ్ళు అజ్ఞానంగా మనం చేస్తున్న చిన్న చిన్న తప్పులను సరిదిద్ది మనని జీవితంలో, మన కుటుంబాన్ని ముందు జీవితంలోకి నడిపించగలుగుతారు. కాబట్టి మనము వాళ్ళతో పంచుకోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఒక మంచి స్నేహితుడు, ప్రావర్బ్స్ చాప్టర్ 17:9 మనం చదివినట్లయితే, ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి జ్ఞానం కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఎదుటివాడి యొక్క తప్పులను కప్పుతాడు. హీ విల్ కవర్ ద ఫాల్ట్స్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. తన సహోదరుని యొక్క తప్పులను కప్పి పెడతాడు. చదువునానా. అన్యుని తప్పు కప్పి ఉంచువాడు మన్నన పొందును. చూడండి, ఇంకా ముందుకు తీసుకెళ్తాడు. ఆ తప్పును వెల్లడి చేయువాడు మిత్రులను విడదీయును. చూడండి, నువ్వు తప్పు అని చెప్పి నిందించేవాడు ఏం చేస్తాడంటే ఇద్దరిని విడదీసి ఇతని అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. ఇలా కొంతమంది ఫ్యామిలీలో కూడా సెటిల్ అయిపోతారు. ఇప్పుడు ఒక స్త్రీ వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చింది అనుకోండి, స్త్రీ పురుషులు ఇద్దరిని విడదీసేస్తుంది, ఈమె సెటిల్ అయిపోతుంది. ఏమవుతుంది? మనం నోరు కొట్టుకోవడమే, అని కొట్టుకొని కూర్చోవడమే. ప్రైజ్ ది లార్డ్. మరి ఆమెను పిలిచింది నువ్వే, పక్క సహోదరిని పిలిచింది నువ్వే. ఆమె ఏం చేసింది? ముందు ప్లాన్ ఇదే ఉండే, నువ్వు ఎప్పుడు పోతావో నేను చూస్తున్నా, ఇప్పుడైతే బాగా పెడతా మిర్చి అని మంచి మిర్చి పెట్టేసి నిన్ను అవుట్. ఆమె సెటిల్. ఇల్లే ఖాళీ చేసేస్తాడు, నువ్వు ఎక్కడ వెతుకుతావు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ఒక మంచి మిత్రుడు, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి, దైవజనుడు అయితే అతను ఏం చేస్తాడంటే ఈ ఇద్దరిని ఇంకా లేవనెత్తుతాడు, ఇంకా ఆశీర్వాదకరంగా మారుస్తాడు, ఈ ఇద్దరిని ఒక మంచి మార్గంలోకి నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మంచోడో ఎవరు చెడ్డోడో మనకు తెలియదు. కాబట్టి మనం ఎవరితో కూడా మన కుటుంబం యొక్క రహస్యాలను మనము పంచుకోకూడదు. అది మంచిదైనా పంచుకోకూడదు, చెడుదైనా పంచుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మనం ఎవ్వరం కూడా పంచుకోకూడదు. మరి చాలా వరకు మనం ఏం చేస్తామంటే మన కుటుంబాలు ఒకటైతే పర్వాలేదు, మంచిదైతే పర్వాలేదు, చెడు అయినా పర్వాలేదు. ఈ రోజుల్లో ప్రజలు ఏం చేస్తారంటే సోషల్ మీడియా స్టేటస్లో పెట్టేస్తారు, ఫ్రమ్ టుడే ఐఎమ్ అలోన్ అంట. అంటే మై హౌస్ ఈజ్ వేకెంట్. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడరా స్టేటస్లు? చాలామంది. సో చాలామంది ఇలాగా, సో ఆ రీతిగా స్టేటస్లో సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా పాపులర్ చేసేస్తారు. ఇద్దరు కొట్లాడుకున్నట్టు, నేను వేరేగా ఉంటున్నా. కొంతమంది షార్ట్గా ఐఎమ్ ఇన్ మై పేరెంట్స్ హౌస్ అంట, ఫ్రీ అయితే ఆజావ్ అంటే ఎవరికి అర్థమైతే తల్లి ఇంటి దగ్గర ఉన్నట్టే, పాత ఏదైనా లింక్స్ ఉంటే వాళ్ళకి అర్థం, అమ్మ తల్లి ఇంటికి వచ్చింది, నేను పోవాలి అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. అలాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హస్బెండ్ అండ్ వైఫ్ చిల్డ్రన్ రిలేషన్షిప్లో ఏది ఉన్నా కానీ అడ్వాంటేజ్ తీసుకొని, అది నెససరీ కాదు. సోషల్ మీడియా కానీ మరి ఇతరులకు వెళ్ళి మన యొక్క కుటుంబ విషయాలు చెప్పుకోవడం కానీ అది ఏమాత్రమూ అవసరం కాదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం. సో ఈ యొక్క పరిస్థితిని, ఏ పరిస్థితిని ఏదైతే మీ కుటుంబంలో ఏర్పడ్డదో, భార్య భర్త మధ్య, బిడ్డల మధ్య ఏదైతే ఏర్పడ్డదో ఆ యొక్క సంఘటనను మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా కాచి కాపాడాలి. ఎలాగా? డబ్బులు ఇలా అలమారిలో కాచి కాపాడతాం, అవునా కాదు? ఆ రీతిగా దీన్ని అతి సేఫ్టీగా, అంటే చాలా జాగ్రత్తగా వాటిని మనం కాచి కాపాడాలి. ఎందుకంటే ఈ నో జారితే తిరిగి రాదు. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, నీ భర్త పేరు పోతే, నీ కుమార్తె పేరు పోతే, నీ కొడుకు పేరు పోతే, నీ భార్య పేరు పోతే అవతల జీవితాంతం అలాగే చూస్తుంటారు. వాళ్ళు ఎంత మారినా, ఎంత బాగుపడినా, ఆయన సెయింట్ అయిపోయినా కూడా అగో ఈయననే కదా ఆమె చెప్పింది, ఈయననే. కానీ ఈరోజు మంచోడైపోయింది ఆయన. కానీ వాళ్ళు అదే అవమానంతో చూస్తున్నారు, అదే పేరుతో ఆయనని పిలుస్తున్నారు. కాబట్టి ఏనాడు కూడా మనం ఏదైతే ముద్ర మనం చెప్తున్నామంటే ఒక సీల్ వేస్తున్నాం, కర్సింగ్ సీల్ అన్నమాట. శాపపు ముద్ర వేసి మనం వాళ్ళని బయటికి పంపిస్తున్నాం. మీ భర్త మీకు బాగా మారిపోవచ్చు, తర్వాత తాగేవాడైతే తాగకుండా ఉండొచ్చు,
ఎలాంటి వాడో బాగైపోతాడు. కానీ ఏదైతే ముద్ర మీరు వేశారో అది చెదిరిపోదు, అది అలాగే ఉంటుంది లోకంలో. సో దానికి కారణం మనం కాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనకు ఎలాంటి వేదన ఉన్నా, బాధ ఉన్నా, ఒకటి దైవజనులు, మొదటిగా దేవుడు, మరి దేవునితో పాటు సావాసం కలిగి ఉన్నవారు దైవజనులు. మీరు ఆదికాండం 25వ అధ్యాయంలో చదివితే, జెనసిస్ చాప్టర్ 25లో మనం చదివితే, ఇక్కడ రబేకా వాస్ ప్రెగ్నెంట్ అండ్ షీ వాస్ ప్రెగ్నెంట్ విత్ ట్యూన్స్. ఇద్దరు కలవలుండే ఆమె గర్భంలో, రబేకాకి. అయితే ఆ ఇద్దరు గర్భంలో ఉన్నప్పుడు ఈ ఇద్దరు ఎవరెవరు, ఈసావు, యాకోబు, వీళ్ళిద్దరు గర్భంలో ఉన్నప్పుడు ఇద్దరు 2 దేశాలు కాబట్టి వాళ్ళు తల్లి గర్భంలోనే ఫైటింగ్ అనమాట. అయితే ఆమెకు బాగా వేదన కలిగేది, బాగా బాధ కలిగేది. వీళ్ళిద్దరు తన్నేవాళ్ళు తల్లిని. లోపల ఇద్దరు కొట్టుకోవడం వల్ల తల్లికి బాధ వేసేది. తల్లి ఏం చేయాలి, భర్త దగ్గరికి వెళ్ళాలి, అవునా కాదా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? భర్త, అత్త, మామ, ఈ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి చెప్పాలి, నా గర్భంలో ఇలా పిల్లలు తంతున్నారు, నాకు బాగా కష్టమవుతుంది, బాధ వేస్తుందని. ఆమె వెళ్ళి చెప్పాలన్నా వద్దా? అవునా కాదా? లేదా డాక్టర్కి వెళ్ళి చెప్పాలి. కానీ ఈమె ఎవరి దగ్గరికి వెళ్ళలే. ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే యావే దేవుడికి దగ్గరికి వెళ్తుంది. ఏ ప్రవక్త అయితే దీవించాడో ఆ ప్రవక్త దగ్గరికి లేదా దేవుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇచ్చిన బిడ్డలు నా కడుపులో తంతున్నారు. ఏమడిగింది? మనం డాక్టర్ దగ్గర పోయి లైన్ కాస్తాం, స్కానింగ్ ఎడుచున్నాము, ఎంఆర్ఐ ఎడుచున్నాం. కానీ దేవుడి దగ్గర పోనే, ఎందుకంటే ఇది డాక్టర్ల దగ్గర నుంచి వచ్చింది కదా, అవునా కాదా? డాక్టర్లే దీనికి మార్గం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. నేను విజయమేరీ హాస్పిటల్కే పోతాక, హల్లెలూయా, అలా ప్రైజ్ ది లార్డ్. అలాగా ఈమె దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని అంటది, ప్రభువా నువ్వు ఇచ్చిన బిడ్డలు, నా గర్భంలో మీరు పెట్టిన బిడ్డలు నాకు ఇంత కష్టపెడుతున్నారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇవి 2 దేశాలు, 2 దేశాలు ఒక గర్భంలో ఉండలేవు. కాబట్టి వీళ్ళు ఇక్కడే కాదు, పుట్టిన తర్వాత కూడా ఇలాగే ఉంటారు, నువ్వు భరించాల్సిందే. చూడండి, ఈ సొల్యూషన్ దేవుడు ఇస్తాడు మనకి. ఈ సొల్యూషన్ మానవులకు తెలియదు. గర్భంలో 2 పిల్లలు ఉన్నారని, ఈ 2 దేశాలని, వీరిరువురిని దేవుడే సృష్టించాడని మనుషులకు తెలియదు. కాబట్టి నీకు సరైన ఆన్సర్ రాదు, తికమక్క చేస్తారు. కాబట్టి నువ్వు ఎక్కడ నడుస్తావు? తప్పుడు మార్గంలో నడుస్తావు. కాబట్టి ఆ రీతిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఏ సమస్య ఉన్నా నీ కుటుంబంలోనే అది పూర్తి అయిపోవాలి. నీ కుటుంబం నుంచి అది బయటికి పోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు చూడడానికి కొంతమంది చాలా చాలా జెంటిల్గా, చాలా బాగా, చాలా ఏ కష్టం లేనట్టు కనిపిస్తారు, అవునా కాదు? ఇప్పుడు మీలో ఎవరన్నా లేచి ఏ సిస్టర్నన్నా బ్రదర్నన్నా చూపెట్టండి, బ్రదర్ వాళ్ళకి ఏం కష్టం లేదండి, మీరు చూపెట్టండి నాకు. అంటే ఇలా మూలు అటకాంచుకొని ఉంటే కష్టం ఉన్నట్ట? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరికైతే ఈ కష్టం వెళ్ళి చెప్తున్నారో వాళ్ళకి మీకంటే 2 అంతలు ఎక్కువ ఉంటాయి. మీకు తెలుసా అది? అవునా కాదు? నేను 10th క్లాస్ ఒక్కసారి ఫెయిల్ అయిన పోయి చెప్పినాక ఆమె 7 సార్లు ఫెయిల్ అయిందట. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా పోయి మా డాలీకి చెప్పింది అనుకో, నేను 10th క్లాస్ 2 times ఫెయిల్ అయినా, పెద్ద చేయకుంటే ఆమె నేను 7 times ఫెయిల్ అయినా చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. మరి ఆమెను చూస్తే అట్లుంటుందా? ఉంటుందా? ఎవరైనా చెప్పుకోగలుగుతారా? 7 times ఫెయిల్ అయినా? ఆమె రుబాబుగా చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరి చూడ్డానికి ఎలా ఉంది? ఏ పెద్ద డిగ్రీ చదువుకుందో ఏమో అనుకుంటారు, కానీ 10th ఆ తర్వాత పాస్ అయిందిలే, మీరు అదే లెవెల్లో ఉండకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రీతిగా సో మనం అనుకుంటాం ఒక వ్యక్తి చాలా చాలా స్మార్ట్గా, ఇప్పుడు ఈయన హైట్ పర్సనాలిటీ మంచిగా కనిపిస్తున్నాడు, ఈయనకు చెప్పొచ్చా? కాబట్టి ఆ రీతిగా ప్రతి ఒక్కరు మనం ఎవరినైతే తలుస్తున్నాం, ఈ వ్యక్తికి వెళ్ళి మనం ఇది చెప్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని, ఆ వ్యక్తికి నీకంటే 2 అంతలు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. కాబట్టి మనము
అతనితో వెళ్ళి అంతకంటే మంచిది ఏంటంటే 1 పేతురుకు రాసిన లేఖ 4:8 మనం చదివినట్లయితే, అబౌవ్ ఆల్ లెట్ యువర్ లవ్ ఫర్ వన్ అనదర్ బీ సిన్సియర్. చూడండి, ఇవన్నిటికంటే ఒకరితో చెప్పడం, ఒకరితో చెప్పించుకోవడం, ఇవన్నీ చేయడం కంటే మన ప్రేమ వీటన్నిటికీ మించి ఉండాలి. అది పరిపూర్ణమైన ప్రేమ ఉండాలి, నిజాయితీ కలిగిన ప్రేమ ఉండాలి. అందులో ఏమాత్రం కల్తీ ఉండకూడదు. అంటే కల్తీ అంటే ఏంటండి? స్వార్థం కోసం ఎవరిని కూడా మనం ప్రేమించొద్దు. అది పెద్ద పాపం, మోసం, దగ, కుట్ర, దగ్గర ఉండి వెన్నుపోటు పొడవడం అన్నమాట స్వార్థం. చాలామంది నటిస్తారు ఈ లోకంలో ప్రేమించినట్లు ఉన్నట్లు. సో ఇది పెద్ద కుట్ర అన్నమాట. మనం పన్ని తెలుసుకొని మరి ప్రేమిస్తామన్నమాట. ఇది తెలుసుకొని యూదా ఇస్కరియోతు ఎలా యేసయ్యను అప్పగించాడు? మంచి ముద్దుతో. అలాంటి ప్రేమ. అందుకే ప్రేమ, నిజమైన ప్రేమ ఈ కంప్లైంట్సే బయటికి వెళ్ళడం కాదు, అసలు కంప్లైంట్సే ఉండకుండా చేస్తుంది నిజమైన ప్రేమ. చదువు నాన్న. అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు ఎక్కువగా ప్రేమ కలవారై ఉండుడు. ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? ఎక్కువగా. మీరు తప్పు చెప్తున్నారు. ఎక్కువగా ఏం కలిగి ఉండాలి? ఎక్కువగా ఒకరి మీద ఒకరు ఎక్కువగా. అంటే నేను ఇలా ప్రేమిస్తే నువ్వు దానికంటే ఎక్కువ ఎగిరి ప్రేమించాలన్నమాట. అలాగా ఏలైనా ప్రేమ పెక్కు పాపములను కప్పివేయను. ప్రతి ఒక్క తప్పులు ఈరోజు నేను, మీరు, మనమందరం కూడా భార్య కానీ భర్త మీద, భర్త కానీ భార్య మీద, పిల్లలు కానీ తల్లిదండ్రుల మీద, లేకపోతే ఆఫీస్లో ఎక్కడైనా మినిస్ట్రీలో ఏదైనా ఉందంటే ప్రేమ లేదు. నీ కంప్లైంట్ ఉందంటే ప్రేమ లేదు. నువ్వు సాడీలు చెబుతున్నంటే ప్రేమ లేవు. పుల్ల పెడుతున్నావంటే ప్రేమ లేదు. అది ఉంటే నువ్వు మాట కూడా మాట్లాడు. ఎందుకంటే పెక్కు ప్రాబ్లమ్స్ని, పెక్కు తప్పులను, మోసం, దగ, కుట్ర, అన్యాయం, నింద, వీటన్నిటిని కప్పుతుంది ప్రేమ. అన్నిటినీ సహించుకుంటుంది, భరించుకుంటుంది, బయట మాట చెప్పదు. అదే యేసే చేసింది. సో అది లేనిది ప్రతి ఒక్కటి బయటికి వస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడంటే నిజమైన ప్రేమ ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తికి లేకపోవడం వల్లనే ఈ వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి గురించి కంప్లైంట్ చేస్తుందని మీరు ముందుగా గ్రహించాలి. ఉంటే ఈ వ్యక్తి అలా చెప్పదు. అవునా కాదా? ఇంత సీరియస్ అయిపోయింది. అవునా కాదా? సో ఇప్పుడు చూడండి, నేను నా భర్త మీద, నేను నా భార్య మీద, నేను నా కుమారుడి మీద నేను నిజంగా ప్రేమ కలిగి ఉంటే నేను చెప్పను. ఎందుకంటే ఐ లవ్ దెమ్ మేకింగ్ మిస్టేక్. చిన్నప్పుడు నా కూతురు నన్ను ఇలా దంతే ఏం చేసిన? ముద్దు పెట్టుకున్నా. ఇప్పుడు దంతే నన్ను దంతావా? నువ్వు నిన్ను ఏం చేస్తా అంటే ఏం చెయ్య. చిన్నప్పుడు దన్నింది, అదే అలవాటు ఉందేమో ఇప్పుడు కూడా దంతుంది. అవునా కాదు? ఆ రీతిగా చూడండి. అలా అని తన్నించుకోమని చెప్పడం లేదు. ఇంటికి పోయి అమ్మ తన్ను అని తన్నించుకోకండి పోయి, ప్రైజ్ ది లార్డ్. ఆ రీతికి నేను చెప్తలేను. ఐఎమ్ టెల్లింగ్ యూ హ్యావ్ టు ఫర్గివ్ దెమ్. మెనీ అ టైమ్స్ యూ హ్యావ్ టు ఫర్గివ్ దెమ్. బ్రదర్, ఎన్నిసార్లు తింటాం మనం? అన్నిసార్లు. మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్, త్రూ మై వర్డ్. అంటే ప్రతి నిత్యం యేసే మీకు కావాలంటే ప్రతి నిత్యం మీలో ఆ క్షమాపణ గుణం ఉండాలి. డూ దిస్ ఇన్ మెమొరీ ఆఫ్ మీ. దట్స్ ఇట్. ఆ రీతిగా మనం చేయగలిగితే బయట ఎవ్వరికి చెప్పమండి. రహస్యాన్ని చెప్పే అవసరం ఉండదు. కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన పనే నాకు లేనే. అందుకే నేను చెప్పను ఎవరికి. ప్రేమిస్తే చాలు, అన్నీ మర్చిపోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈరోజు ఆ ప్రేమ మనలో ఉందా అన్నది మనం అడగాలి. సో మనం క్షమించాలంటే నీ కుటుంబానికి నువ్వు ఒక యాజకుడై ఉండాలి. యూ షుడ్ బికమ్ ఎ ప్రీస్ట్ టు యువర్ ఫ్యామిలీ. స్త్రీ కానీ పురుషుడు కానీ. స్త్రీలు దేవుని సేవ
యాజకుడిలాగా చేయలేరా? 100% చేయగలుగుతారు. మొట్టమొదటి వ్యక్తి చేసింది ఆమెనే. ఆమె ఎవరు మీకు తెలుసా? మరియ మగ్దలేనమ్మ. స్త్రీకి మొదటి స్థాయి ఇచ్చింది యేసు. రాయి తొలగించగానే యేసయ్యని స్వీకరించింది ఒక స్త్రీయే. మీకే చెప్తున్నా, స్త్రీలు మాత్రం కొట్టుకుంటారు. నాకు వద్దంటుంది సిస్టర్ ఎల్సి, నేను స్త్రీని కానే కాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అంత అభిషేకం దేవుడు ఇచ్చి ఉన్నాడు. దట్ ఈస్ ద కాలింగ్. ఒక ఉమెన్, మనం అనుకుంటాం పురుషులని, బట్ గాడ్ గేవ్ సచ్ ఎ గ్రేట్ అనాయింటింగ్ అండ్ కాలింగ్ టు ఏ ఉమెన్. ఫస్ట్ సైట్ ఈస్ ద బెస్ట్ సైట్ అంట. ఆయ్ రే క్యా బాత్ హై. అదే సైట్ ఇచ్చాడు యేసయ్య, ఫస్ట్ సైట్. ఆమె ఎక్కడ వచ్చి పైన పడి కౌగిలించుకుంటుందని డోంట్ లీన్ టు మీ అన్నాడు. అంత ప్రేమించే వ్యక్తులు ఉన్నారు యేసయ్య చుట్టూ. అది ఎవరు? ఒక వ్యభిచారి. జీసస్ లవ్ లైక్ మీ, బ్యూటిఫుల్ కాదు, సిన్నర్స్, పాపులను. సో స్త్రీలో ఒక స్థాయి ఉంది. నువ్వు ఇంటికి యజమానివి. నువ్వు ఇంటికి అది నాది, నీదైతే నాది కాదా అంటమా లేదా? అన్నిట్లో నీకు అధికారం ఉన్నట్టు ఇక్కడ కూడా నువ్వు యాజకురాలివి. యు ఆర్ ఏ ప్రీస్ట్ టు యువర్ ఫ్యామిలీ. దట్ మీన్స్ ఎవ్రీథింగ్ యూ విల్ టేక్ ఇన్ ద వే ఆఫ్ సాక్రిఫైస్ బిఫోర్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్. ప్రతిదీ. అవునా కాదా? మనం అట్లా కాదు, ఫోన్ తీసి మమ్మీ వస్తున్నావు ఏ సాయంత్రం, ఏమైంది, నువ్వు రా, వస్తామ్మా రేపెళ్ళి, లేలే నువ్వు రా, ఇవాళ సాయంత్రమే తేల్చేద్దాం, 5 గంటలకు వస్తాడు డ్యూటీ నుంచి. అట్లా. సో ఫోన్ ఎత్తే నాకు గుర్తుకొచ్చింది, కొద్దిగా అందరు తీసి షేర్ చేస్తారా, లైక్ చేస్తారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. నన్ను కాదు, మన మినిస్ట్రీది. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం. సో అందరు కూడా తీసి ఫోన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎవరెవరు పెడతారు ఇక్కడికి వస్తుంది నాకు. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ యూ షుడ్ హ్యావ్, అయిపోయిందా? లైక్, షేర్. కొన్ని తలలు ఇంకా కిందనే ఉన్నాయి, అందుకే నేను చెప్తలేను. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మదర్ మేరీకి ఎంగేజ్మెంట్ ఎవరితో అయింది? ఎవరితో అయింది ఎంగేజ్మెంట్? మదర్ మేరీ సెయింట్ జోసెఫ్కి అయింది. అవునా కాదా? ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, జోసెఫ్కి తెలిసిపోయింది ఏమని? మదర్ మేరీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మదర్ మేరీ ప్రెగ్నెంట్ ఉన్నదని. మరి అదేవిధంగా మదర్ మేరీకి తెలిసిపోయింది జోసెఫ్ నన్ను వదిలేసిపోతున్నాడని. జోసెఫ్ ఈజ్ గోయింగ్ టు లీవ్ మీ. లిసన్ మీ కేర్ఫుల్లీ. జోసెఫ్ ఏమనుకున్నాడు? ఈరోజు రాత్రే నేను గాయపడిపోతా అన్నాడు. ఐ విల్ లీవ్ మదర్ మేరీ అండ్ గో. హీ థాట్ లైక్ దట్. అండ్ దిస్ థింగ్ మదర్ మేరీ న్యూ దట్ జోసెఫ్ ఈజ్ గోయింగ్ టు లీవ్ హర్. జోసెఫ్ వదిలేసిపోతున్నాడని మదర్ మేరీకి తెలుసు. తెలిసిన విషయము మదర్ మేరీ ఏం చేయాలి? వెంటనే అందరికీ ఫోన్లు చేయాలి, అందరికీ తెలియపరచాలి. ఇట్లా జోసెఫ్ నాతో పూలు పనులు చేయించుకున్నాడు, ఎంగేజ్మెంట్ అయ్యింది, నాకు భర్తగా మారిండు, అతడు నన్ను ఈ రాత్రి వదిలేసిపోతాడు, కాళ్ళు ఇరగొట్టేయండి ఆయనది. కిలిం, సంపేయి 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 అనాలి. అవునా కాదు? ఏమంటావు బ్లెస్సి? ఏసేయి. అవునా కాదా? మనది ఇట్లుంటుంది. మదర్ మేరీ వెంటనే ఎలిజబెత్కి ఫోన్ చేయాలి. అమ్మా ఎలిజబెత్, నాకంటే సీనియర్వి, చూడు జోసెఫ్ ఇట్లా చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. మనమైతే చేస్తామా చేయమా? ఆమె ఎవరికి చెప్పలే. ఈవెన్ షీ నెవర్ ఆస్క్డ్ జోసెఫ్, జోసెఫ్ నన్ను వదిలేసిపోతావా ఈరోజు అని అడిగిందా?
మన మీద ఏమండి, నీ కాలు కడిగినా, సాక్షులు ఉతికినా, నీకు 3 పూటలు అన్నం పెట్టినా, నేను తినక కూడా పెట్టినానండి, నేను నన్ను ఇట్లా మోసం చేస్తావా, నేను నమ్ముకున్నా. అదే ఇట్లా కలిపి అన్నం ఆయనకు మళ్ళీ పెడతారు. ఏమేమి తినిపిస్తారో మీరు. చీచీ కాదు, ఉన్నదే ఇట్లా తుడుచుకున్నది పోయిందా లేదా ఎవరికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కానీ మదర్ మేరీ చూడండి ఎంత సీరియస్, ఎంత సీరియస్. మీరు ఈరోజు వరకు ఈ వాక్కు వినలే, ఈరోజు వింటున్నారు ఆ రహస్యం. ఎవ్వరికీ చెప్పలే మదర్ మేరీ. షీ నెవర్ టోల్డ్ ఎనీబడీ, నాట్ షీ వెంట నాట్ జోసెఫ్. ఏం జోసెఫ్, నేను ఏం మోసం చేసిన జోసెఫ్? నువ్వు కావాలంటే నిజంగా నువ్వు దేవుని అడుక్కో, నా గురించి ప్రార్థనలో పెట్టు బ్రదర్, నీకు అన్నీ తెలుస్తుందంట. మరి జోసెఫ్కి తెలియదా? అట్లా షీ నెవర్ టోల్డ్ ఎనీథింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ షీ గేవ్ టైమ్ అండ్ ఆపర్చునిటీ టు గాడ్. దేవునికి సమయాన్ని ఇచ్చింది, దేవునికి అవకాశాన్ని ఇచ్చింది. ఇవన్నీ జోసెఫ్కి దేవుడే క్లియర్ చేసే విధంగా. ఎవ్రీథింగ్ గాడ్ హాస్ టు క్లియర్. అండ్ షీ వెయిటెడ్ అండ్ షీ గేవ్ ఆల్ ద ఆపర్చునిటీస్. ఎక్కడెక్కడ దేవుడు ఏదేది చేయాలనుకున్నాడో అక్కడల్లా దేవునికి అవకాశాన్ని పుట్టించింది. మనమా వచ్చినోనికి పోయినోనికి, కూరగాయలు ఉన్నోనికి అక్కడ కూరగాయలు తీసుకుని, నీకు తెలుసా ఆయన వెళ్ళిపోయిండని. మమ్మీ నువ్వు ఆడికెందుకు చెప్పినవే, పైసలు అడగడే. మీ డాడీ ఉన్నాడంటే జీతం వస్తుంది, అడగడా? ఓ ఇప్పుడు పిల్ల కూడా మనసులో పెట్టుకుంటుంది, నిజంగా మా అమ్మ జీనియస్ అంట. హల్లెలూయా. అది మన హల్లెలూయా, అంత జీనియస్లో మనం. ప్రైజ్ ది లార్డ్. తెలివే బతకడానికి నేర్చుకోవాలి. తెలివి నన్ను చూసి నేర్చుకో అంటది. ఎవరు? కన్న తల్లి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మదర్ మేరీ ఎవ్వరికి కూడా తెలపలేదు ఒక్క మాట. జోసెఫ్ వెళ్ళిపోతున్నాడు, ఎంత బాధపడి ఉండొచ్చండి. ఒక్కసారి ఆలోచించండి ఎంత వేదన. అరే ప్రామిస్ చేసిండు నాయంట, జీవితాంతం ఉంటా, కష్టంలో నష్టంలో వేదనలో బాధలో ఉంటా అని వెళ్ళిపోతా అంటున్నాడు. ఎలాంటి వ్యక్తి? ప్రార్థన పరుడు, మంచోడు అని చేసుకుని నేను దేవుని అనుగ్రహాన్ని అర్థం చేసుకోలేడా? దేవుని పిలుపుని అర్థం చేసుకోలేడా? ఎలాంటి వ్యక్తి అయినా నన్ను వదిలేసిపోతా అంటున్నాడు అని ఎంత బాధ. ఆ బాధల్లో కూడా షీ లవ్డ్ జోసెఫ్, అండ్ మోర్ దెన్ దట్ షీ లవ్డ్ జీసస్. సో వెన్ దేర్ ఈస్ లవ్ ఫర్ గాడ్, యూ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్. దేవునికి ఆ ప్రేమ మనకుంటే అన్నిటినీ మనం మర్చిపోతాం. ఆయన మాటలే మనకు గుర్తుకొస్తాయి. నీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయవు. ఒక వ్యక్తి, ఏ వ్యక్తికైతే నీ భర్తకు చాలా విలువ ఉంది, ఆయనకి వెళ్ళి చెప్పవును ఆయన విలువ. కొంతమంది ఏమంటారంటే, నువ్వు నడువు, నేను నీ ఆఫీస్కి వస్తున్నా. నువ్వెందుకు వస్తావు? నువ్వు వస్తున్నా, నడు నువ్వు ఆడ కూర్చుంటావు, అదే హోటల్కి వస్తా. ఎక్కడికి వస్తావు? అదే హోటల్కి వస్తా. చౌరస్తా దగ్గర ఉంది చూడ హోటల్, ఎగ్ బిర్యానీ, ఆడకు వస్తా. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా అండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మదర్ మేరీ, మీరు క్యాథలిక్ కావచ్చు, కాకపోవచ్చు, బట్ షీ హ్యాస్ చోజన్ అస్ ద మదర్ ఆఫ్ జీసస్. హౌ షీ డెల్ట్ విత్ ద ప్రాబ్లమ్స్. ఏ విధంగా కుటుంబ సమస్యల్లో ఆమె ఏ విధంగా నడుచుకుందో ఆ రీతిగా నడవడానికి మనం ప్రయాసపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. మరి చాలా మంది క్యాథలిక్స్ అయితే కావి వేసుకుంటారు, రోజరీ వేసుకుంటారు. మరి 9 వారాలు, 9 దినాలు అక్కడ మరి ఎన్నో మదర్ మేరీ చర్చిస్కి వెళ్తారు, కానీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తారు. సో ఈరోజు మరియ తల్లిని అనుసరించిన ప్రతి ఒక్క బిడ్డకి మరియ తల్లి నేర్పించే గుణపాఠం ఇది. మంచి పాఠం. నేను చెప్తున్నాను కదా, మరియ తల్లిని అనుసరించి నడిస్తే ఎక్కువ జ్ఞానం వస్తుంది. ఆమె ఒక్కొక్క మాట బైబిల్ చదవకపోయినా చాలు, ఆమె జీవించిన జీవితం మనం జీవించడానికి ప్రయాసపడితే నిండు బైబిల్ని హృదయంలోకి వచ్చేస్తుంది. ఆ రీతిగా ఆ తల్లి నడుచుకుంది. ఆమె ఒక్కొక్క అడుగు నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎక్కువ, అంటే దేవుడు నాకు రివీల్ చేస్తాడు మదర్ మేరీ గురించి ఎక్కువ చెప్పడానికి.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో మొదటి మాట ఏంటంటే ఎవ్వరికి మనము మన కుటుంబ విషయాలు చెప్పాలనా చెప్పకూడదు. బోల్నా బోల్నా నై బోల్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది సో లార్డ్. నై బోల్నా ఎంతమంది అనుకుంటున్నారో వారే గట్టిగా చప్పళ్ళతో బోల్నా. ఎంత గట్టి కొడుతున్నారు. సిస్టర్ డెఫినీ వీళ్ళందరూ మదర్ మేరీలాగా మారిపోయిండ్రు ఇప్పుడు. అంటే వీళ్ళెవ్వరు చెప్పరు అనమాట. మదర్ మేరీ చెప్పలే, మేము కూడా చెప్పం. నాకు రెస్టా? థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్ జీసస్. ఆమేన్. సో నెక్స్ట్ వీక్ మీరు వచ్చి అందరు కూర్చుంటే మౌనంగా ఉండాలి, అంతే కదా. హల్లెలూయా. సో మనమంతా చూడండి మరియ తల్లి యొక్క అభిషేకం ఎలా ఉందో. సో ఈరోజు మనమందరం కూడా ఆ కాలింగ్లోకి వచ్చాం, అభిషేకంలోకి వచ్చాం. ఈ రోజు నుంచి మనం ఎవరితో కూడా ఏది కూడా షేర్ చేయం, కుటుంబ విషయాలు. మరి రెండోది ఏంటంటే అంటే మంచి విషయాలు, ఆనందకరమైన విషయాలు ఏదైనా ఉంటే అవన్నీ షేర్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే యూ విల్ నాట్ షేర్ విత్ అదర్స్ వెన్ గాడ్ రివీల్స్ యూ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆర్ డ్రీమ్స్ ఆర్ విజన్స్. మీ భవిష్యవాణి, మీ యొక్క భవిష్యత్తు గురించి ఏదన్నా దేవుడు మీకు తెలియపరిస్తే అవి ఏవి కూడా మీరు ఏ ఒక్కరితో కూడా పంచుకోకూడదు. రహస్యంగా వాటి కోసం ప్రార్థన చేయాలి. సామెతల గ్రంథం ప్రావర్బ్స్ 29:11. 29 Proverbs chapter 29:11. You will not share the plans what God has for you, future plans. భవిష్యత్తు. మూర్ఖుడు తన కోపమును బయటికి చూపును, కానీ విజ్ఞానుడు శాంతముతో దానిని అణుచుకొనును. చూడండి, మూర్ఖుడు ఏం చేస్తాడంటే తనలో ఉన్న సమస్తాన్ని, కోపాన్ని, బలహీనతలన్నింటినీ బయట చూపెట్టుకుంటాడు. కానీ సహనం కలిగి ఉన్నవాడు, ఓర్పు కలిగి ఉన్నాడు ఏం చేస్తాడంటే కూల్గా, కామ్గా ఉంటాడు. చూపెట్టుకోవడం వల్ల ఏమైంది? ఇప్పుడు కోపం చూపెట్టుకోవడం వల్ల ఏమైంది? ఇప్పుడు ఒక ఉదాహరణ, జస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి. మీ భర్త మిమ్మల్ని 2 వేసిండ్రు. ఎన్ని వేసిండు? మీరు 2 వేస్తే ఏమవుతుంది? ఇంటికి బయట ఉంటారు. అవునా కాదా? మెడబట్టి చెక్అవుటే, అది కూడా లగేజ్ లేకుండా. ఏంటి చీరలు లేవంటే ఒక్క చీర మీదే కొట్టిండక్క, మళ్ళీ లోపలికి పోయి తెచ్చుకోవచ్చు, ఫోన్ ఇస్తే కదా. సో నేను జోక్ చేస్తున్నాను కానీ సీరియసే. కొన్నిసార్లు మనం కోపంలో ఏది చెప్తామో మనకు అర్థం కాదు. ఏం మాట్లాడతామో, లిమిట్ లేకుండా మాట్లాడతామో మనకు అర్థం కాదు. అది ఏమవుతుందంటే మన యొక్క భవిష్యత్తును మనమే పాడు చేసుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా దేవుని యొక్క ప్రణాళికలను ఎవరైతే బయట పెట్టుకుంటారో అతను కూడా తన జీవితాన్ని అలాగే నాశనం చేసుకుంటాడు. కానీ సహనం, ఓర్పు ఇది అయినంత వరకు సహనం కలిగి ఉన్న వ్యక్తి వాటిని అనుభవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా ఈ రీతిగా బికాస్ ఆఫ్ యువర్ లూజ్ టాక్ ద ఎనిమీ విల్ ట్రై టు సెండ్ అన్నెసెసరీ స్పిరిచువల్ అటాక్స్. సో నీ భవిష్యవాణి, నీ ప్రణాళిక, ఇప్పుడు నేను సహోదరి నిన్ను దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ఈరోజు ₹1,00,00,000 ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్తావు, నేను నీకు ఇస్తున్నానని చెప్తా. ఓకేనా? నేను రివీల్ చేసేసిన ముందు చెప్పాను కదా. సో నేను రహస్యంగానే సిస్టర్కి చెప్పాను. ఈ సిస్టర్కి పోయి ఇంకొకరికి చెప్పింది అనుకో, బ్రదర్ ఫ్యాక్టరీ దగ్గర పోతున్నా, నాకు ₹1,00,00,000 ఇవ్వాలి, ఇస్తాడు, నేను తీసుకొని వస్తాను, నువ్వు నీకు ఎట్లయినా నేను సాయంత్రం ఇస్తా. వాడేం చేస్తాడు? 10 మందికి చెప్తాడు. అందులో ఒక గుండా ఉంటాడు, ఇంటికి పోని ఇస్తాడా? సగం దానిలోనే ఉన్న తలని తీసేస్తాడు. చూడండి, స్పిరిచువల్ అటాక్స్ ఇలాగే వస్తాయి. ఎప్పుడైతే భవిష్యవాణిని మనం వెళ్ళి దైవజనులు మీకు ఇచ్చిన భవిష్యవాణి, మీకు ప్రవచన, మీరు ఇలా దీవించబడతారు, సిస్టర్ మీ ఇంట్లో ఇది జరగబోతుంది, గొప్ప కార్యం కాబోతుంది అని దైవజనులు మీకు చెప్పినప్పుడు దాన్ని తీసుకెళ్ళి మీరు 10 మందికి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఏం చేస్తాడంటే సాతాను
మీ జీవితంలో లేని వేదన, బాధ, బలహీనతలు, అటాక్స్ లేనివన్నీ తీసుకొస్తాడు. మనం ఏం చేస్తామంటే గొప్పలకి మనం అన్నీ కూడా ఒకటి పోయి 10 మందికి చెప్పేస్తాం. ఆ రీతిగా ఈ సాతాను యొక్క ప్రణాళికను మనం స్టార్ట్ చేయించుకుంటాం మన జీవితంలో. ఇక్కడ మాంత్రిక శక్తి కాదు, చీకటి శక్తి కాదు. ఇప్పుడు చూడండి, నీకు ఒక మంచి కాంట్రాక్ట్ రాబోతుంది అని నేను ఒక వ్యక్తికి చెప్పినా అనుకో. చెప్తే ఈ వ్యక్తి వెళ్ళి నాకు మంచి కాంట్రాక్ట్ రాబోతుంది, హైటెక్ సిటీలో మంచి కాంట్రాక్ట్, ఎక్కడ, ఫలానా బిల్డింగ్లో నాకు పెద్ద కాంట్రాక్ట్ రాబోతుందని కాంట్రాక్ట్ రాకముందు ఈయన చెప్పుకొని తిరిగిండు అనుకో, ఇంకొకటి టెండర్ వేసేస్తాడు, వాడు తీసుకెళ్ళిపోతాడు. ఏమైంది నేను కాంట్రాక్ట్ అంటే ఉష్ అయింది. ఎవరి వల్ల పోయింది? నీ నోటి వల్ల పోయింది. కాబట్టి ప్రణాళికలు ఎప్పుడు కూడా మనము బయట పెట్టకూడదు. ఎప్పుడైతే పెడుతున్నామో ద ఈవిల్ మినిస్ట్రీ విల్ స్టార్ట్ డూయింగ్ వర్క్స్ ఇన్ యువర్ జర్నీ టు స్టాప్ ఆల్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ విచ్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. కాబట్టి ఏదైతే మనం చేస్తున్నామో అది చేసినంత వరకు, దాన్ని కంప్లీట్ చేసినంత వరకు మనం ఏమాత్రము అది ఎవ్వరికీ చెప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్. అన్ని విధాలుగా అతను దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, మన మినిస్ట్రీలో ఏదైతే చేయబోతున్నాడో, చేయాలని కోరుకుంటున్నాడో వాడన్నిటినీ స్పాయిల్ చేయడానికి హీ విల్ ట్రై టు స్టాప్ ఈవెన్ గాడ్స్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటినీ స్టాప్ చేస్తాడు. కాబట్టి రహస్యంగా, సో కొన్నిసార్లు ఇప్పుడు దేవుడు మీ జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను ప్రార్థన చేయమని నాకు మీరు భోజనానికి డబ్బులు పెట్టారు, కానీ నేను చెయ్యను. బ్రదర్, నేను అన్నానికి పైసలు ఇచ్చినా మీరు చెయ్యడి బ్రదర్. ఎందుకంటే బయట పెడితే నీకు అటాక్స్ వస్తాయి, బయట పెడితే నీ పెళ్లి కాదు, బయట పెడితే నీ కోరిక తీరదు, బయట పెడితే నేను డిస్టర్బ్ చేస్తుంది. నేను ప్రేయర్కి వచ్చినప్పటి నుంచి డిస్టర్బ్ అయినా అంటాను. సో ఇవన్నీ కూడా రహస్యాలు మనకు తెలియాలి. మనం ఏమంటే మొన్న ప్రేయర్కి వెళ్ళాను, దేవుడు నాకు ప్రవచనం ఇచ్చాడు, రేపు నాకు పెళ్ళి అవుతుంది, నీకు ఎట్లయితే నేను చూస్తా అంటాడు పక్కోడు. అది ఎవరో కాదు, నీ పక్కనే ఉంటాడు. మనం అనుకుంటాం ఆయన చాలా మంచోడు, కానీ నిన్ను ఈ పెళ్ళి కాకుండా ఆపేది నేనే, ఎట్లయితే నేను చూస్తా. ఎవరో ఒకరోజు తాగడు, ఇట్లా చేసి తందన ఆడతాడు, వాడు బ్లేమ్ అయిపోతాడు, కానీ నీ పక్కన ఉన్నాడు చెడగొట్టాడని నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు వెళ్ళి అడిగి చెప్పినావు. ఆడు చేసేదంతా చేసేసిండు, గమ్మను నీ పక్కనే ఉన్నాడు. జస్ట్ ఈజ్ బిసైడ్ యూ అని నీ పక్కనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చిన ప్రణాళికను ఏ ఒక్కరికి మనము బయలుపరచకూడదు, ఏ ఒక్కరికి మనం చెప్పకూడదు. దేవుని మహిమ కోసం అది జరిగిన తర్వాత మనం చెప్పుకోవచ్చు. ఒక స్టేటస్ వస్తుంది మీకు, ఆ రోజు మీరు చెప్పినా మీకు ఏం కాదు. ఎందుకంటే సైతాన్ మీ దగ్గరకు రాకుండా చాలా దూరం వాడు ముందే పరిగెడతాడు. మీ పేరు చెప్తే సిస్టర్ లిన్సీ అంటాము, నేను రాను అంటాడు. ఎందుకు రావు? జోసెఫ్ సిస్టర్ వాళ్ళ దగ్గర ఉంటే, షీలా జోసెఫ్ పక్కనే ఉంటుంది ఆమె, వాళ్ళిద్దరు కలిస్తే చాలా డేంజర్, అందుకే నేను రాను. మధ్యలో ఎల్సీ సిస్టర్ కూడా కలిసింది, వాళ్ళ ముందు చాలా డేంజర్ మనుషులు అంటది. సో ద డెవిల్ విల్ నో బై యువర్ నేమ్, మీ పేరును బట్టి తెలుస్తుంది, మీ దగ్గరికి రాడు. ఆ రీతిగా మనం తయారైనంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలంటే, తల్లి గర్భంలో ఉన్న బిడ్డని గురించి ఎంత జాగ్రత్తగా తీసుకుంటుందో అదే విధంగా. ఎందుకంటే నా ప్రణాళిక, నా భవిష్యత్తు నా గర్భంలో బిడ్డ లాంటిది, దాన్ని నేను కాపాడుకోవాలి, లేకపోతే నేనే నాశనం చేసుకునే వాడిని అవుతాను. నా మినిస్ట్రీని నేనే కాపాడుకోవాలి, వేరెవరు కాపాడలేరు. అది నాది, నా దేవుడు నాకు ఇచ్చాడు, కాబట్టి నేను కాపాడుకోవాలి. నా ఉద్యోగం నేను కాపాడుకోవాలి, నా భవిష్యత్తు నేను కాపాడుకోవాలి, నా కుటుంబం పైన వచ్చిన ప్రవచనము నేను కాపాడాలి. అది పండినంత వరకు నేను ఎవరికి తెలియపరచకూడదు అని మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఐ విల్ గివ్ an example. When angel came to Mother Mary and said, you are going to become the mother of Jesus, she never went immediately to Joseph and said, I am going to become the mother of Jesus. She went, Mother Mary, angel Gabriel వచ్చి చెప్పింది, hail full of grace, the Lord is with you, blessed are you among women and blessed you the fruit of your womb, Jesus. అనగానే she could have ran to Elizabeth's house and told, I am going to become the mother of Jesus. She never told Damka Dolu. She never went anywhere, nor she went and said to her own becoming husband Joseph,
ఎంగేజ్మెంట్ అయిన భర్తకే చెప్తలేదు నేను ప్రెగ్నెంట్ అయిన. మనమా నేను భర్త అయినా మీ డాడీ ఏంటి మమ్మీ అయినా ఆడ ఉన్నదో లేదో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు చూడండి, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్. ఇంకా ఆ రోజు నుంచి ఉప్పు డిస్టి, మిరపకాయ డిస్టి, మిర్చి డిస్టి, నమ్మక డిస్టి అని నడుస్తుంటుంది ఇక రోజు. అక్క ఆడికి పోయినా ఇట్లా చూసింది అక్క, అక్కడ చూస్తే ఏమైంది. సో ఈ రీతిగా కానీ మదర్ మేరీ చూడండి ఎంత సీక్రెట్గా పెట్టింది. హౌ సీక్రెట్ షీ వాస్, బికాస్ షీ నోస్ దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, అండ్ ఇఫ్ ఐ ఓపెన్ మై మౌత్ గాడ్స్ ప్లాన్ విల్ బి స్టాప్డ్. దేవుని కార్యాలు ఆగిపోతాయి. నువ్వు వర్షిపర్ కావచ్చు, ప్రేయర్ వారియర్ కావచ్చు, బట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మౌత్ యు ఆర్ స్టాపింగ్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్. God is giving prophecy behind prophecy, and you are going and sharing with others, with unwanted people, instead of sitting and praying. కూర్చొని ప్రార్థన చేయడం మానేసి నాకు ప్రవచనం వచ్చింది, నేను పెద్ద ప్రవక్తను అవుతానంట. హల్లెలూయా. హల్లెలూయా. So she never went immediately to anyone. She took her time, she received it and waited until it got ready. తయారైనంత వరకు గర్భంలో ఒక్క మాట ఎవరితో కూడా పంచుకోలేదు, ఎవ్వరికి చెప్పలేదు. ఇప్పుడు చూడండి, మీరు ఎవరెవరికి ఏమేమి చెప్పుకొని తిరిగిండ్రు. డప్పు ఒకటి ఉండదు కానీ నోరే డప్పు మనది. మాట్లాడరా? ఎవరు మాట్లాడరా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? ఒక్క చిన్న విషయం, ఏమైందక్క ముఖం అట్లా వాసిపోయిందట, కొట్టిండక్క. ఒక్క దెబ్బ కొట్టినందుకు 20 మందికి చెప్పినావు నువ్వు. అవునా కాదు? మరి ఆయనని అడిగితే ఇట్లా పెట్టినా బ్రదర్ చెయ్యి సడన్గా తగిలిందేమో కానీ ఆమె ముందే అట్లా చిన్న లేత మంచు ఎర్రగా ఉంటుంది కదా, కొద్దిగా ఎక్కువ ఎర్రగా కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో మరియ తల్లి ఎందుకు వెయిట్ చేసింది, ఎందుకు కాముగా ఉందంటే, సో దట్ ద లార్డ్ మే షో ఆల్ ఈజ్ వర్క్ టు ద వరల్డ్. తాను చేయబోతున్న ప్రతి ఒక్క కార్యాలను లోకమంతటికి చూపెట్టే విధంగా అవమానపరిచే వాళ్ళని కూడా పంపించాడు. టు ఇన్సల్టర్, టు నేమర్, టు కాలర్ ఇన్ డిఫరెంట్ వేస్ మదర్ మేరీని ఎన్నో విధాలుగా పిలిచారు. ఇవన్నీ ప్రజలు చేయాలి, ఆయన కార్యాలన్నీ జరగాలని. కరో ఆయననే అనుమతిస్తాడు, ఎందుకంటే నేను లేవనెత్తాలి కదా. సో కింద మట్టి ఉండాలన్నా వద్దా? పునాది మనము గుంత పూడిస్తే కదా, మన్ను వేస్తే కదా మనం పైకి వెళ్తాం. అలాగే ఎందరో ఏమేమో వేశారు. కాబట్టే ఈరోజు మరియ తల్లి పరలోకపు భూలోకపు మహారాణి రాకిణి అయి ఉన్నది. ఈ మట్టి అన్ని కలిస్తేనే అవైనాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, షీ నెవర్ రివీల్డ్ ఎనీథింగ్. సో అంటిల్ యూ రివీల్, యువర్ ఎనిమీ ఆల్సో విల్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ యూ. మీరు చెప్పినంత వరకు ఎవ్వరికి కూడా ఒక్క విషయం తెలియదు. మరి అదేవిధంగా తెలియకపోతే ఒక్క ఆబ్స్టకల్ వేయడు. హీ విల్ నెవర్ ట్రై టు పుట్ ఎనీ ఆబ్స్టకల్. తెలిస్తేనే మీరు ఏదైతే చేయబోతున్నారో, ఏదైతే కాబోతున్నారో, అప్పుడే ఆయన నీకు ఒక పులి స్టాప్ వేస్తాడు. లేకపోతే ఏచాలడు. సో ఇప్పుడు మాంత్రి కూడా మనం చేసిన బలహీనతన, ఎవరు చేసుకున్న బాధలు ఇవన్నీ మనమే చేసుకున్నాం. మన వలనే ఎన్నో ప్లాన్స్ దేవునివి, ఎన్నో ప్లాన్స్ దేవుని యొక్క నిర్ణయాలు పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు జోసెఫ్ కథ. జోసెఫ్ తెలుసు కదా, ఎంతమంది అన్నదమ్ములు? బెంజమిన్. సో జోసెఫ్ ఏం చేసిండు? ఆయనకు దేవుడు ప్రవచనం ఇచ్చిండు, నువ్వు పెద్ద మనిషి అవుతావంటే. ఆయన పోయి అన్నదమ్ములకు చెప్పిండు, ఆయన తీసుకుపోయి గోతులు వేసి కొట్టిండ్రు. బాగా దంచు 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 అన్నారు. అవునా కాదా? తర్వాత అమ్మేసిండు. అమ్మే విధంగా ఎవరు చేసుకున్నాడు? నోరు. ఎవరో కాదు, నోరు. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ మన నోటి ద్వారా మనం బాధపడుతున్నాం. ఏమో అక్క, నాకైతే డౌట్ ఉంది, ఆ పుష్పనే వచ్చింది కదా మొన్న,
నాకు డౌట్ వచ్చింది. ఇగో చేసుకున్నది నీ నోరు, చెప్పిందేమో ఇంకొక నోరు గురించి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సంసోన్ డిలేలా, సంసోన్ ఫిలిష్తీయులను చంపడానికి, వారి మీద పగ సాధించుకోవడానికి దేవుడు అతనికి శక్తినిచ్చాడు. నోరు. ఆయన శక్తి ఎక్కడుందని, ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీ భర్త ఉంటారు, అవునా కాదు? ఏటీఎంలో ఎంత ఉంది, వేరే బ్యాంకులో ఎంత ఉంది, అన్ని అకౌంట్స్ చెప్తారా మీకు? చెప్తారా? పాకెట్లో ఉన్నాయి, జాగ్రత్త, దాని దగ్గరికి పో. ఎంతున్నాయి నీకు అవసరమా? అంతేనా? ఇక మనం దాని జోలికి పోతే పామును ముట్టినట్టే, అవునా కాదు? అంత సీరియస్గా ఉంటారు. మరి ఈయన అనాయింటెడ్, దేవుడు ఎన్నుకున్న బిడ్డ, ఎంత సీరియస్గా ఉండాలి? వెళ్ళి డీలర్లకి చెప్తాడు. ఇంతకుముందు ఫిలిష్తీయులు వచ్చి అటాక్ చేసిండ్రు ఆయనని, అది ఆయనకు తెలుసు. అయినా కూడా కావాలని చెప్పుకున్నట్టు కదా, కొన్ని మనం కావాలని కోరి మన జీవితంలో తెచ్చిపెట్టుకుంటాం. ఇప్పుడు ఎవరు తప్పిది? గట్టిగా మరి దానికి ఎవరు ప్రార్థన చేయాలి? బ్రదర్ మీరు ఉపాసం ఉన్నప్పుడు మాకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. మొన్న 40 days ప్రేయర్లో చాలా మంది రిక్వెస్ట్లు పెట్టిండ్రు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో రెండోది ఏంటండి? మీ యొక్క ప్లాన్స్, మీ యొక్క డ్రీమ్స్, మీ యొక్క భవిష్యత్తు ఏదైతే దేవుడు మీకు రివీల్ చేస్తున్నాడో అది మనం ఎవ్వరికి చెప్పొద్దు. మొదటిది ఏంటిది? ఫ్యామిలీ టాపిక్స్ ఎవరికి చెప్పొద్దు. మన కుటుంబం గురించి మనం ఎవ్వరికి చెప్పొద్దు. రెండోది దేవుని యొక్క ప్రణాళికలు ఎవ్వరికి మనము షేర్ చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మూడోది ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్, డబ్బు ఎంత ఉందో పక్కోడికి మనం చెప్పాలన్నా వద్దా? ఉంటే ఏం చేస్తాడు? ఒక 500 ఇవ్వవా, రేపిస్తా, అవునా కాదు? లేదా జేబన్న కొట్టేస్తారు, ఉందంటే జేబన్న కొట్టేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఈరోజు చూడండి, ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వాళ్ళకి ఎంత డబ్బు ఉండి, ఎంత ఉందని కాదు, ఉన్నదని తెలియపరుచుకుంటారు. ప్రతి ఒక్కరు ఎలాగా అని ఎవరైనా ఒక్కటి చెప్పండి చూద్దాం. ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకుంటారు సోషల్ మీడియాలో? ఒక ఫోన్ కొంటే అది ఫేస్బుక్లో రాక తప్పదు. ఏ వయసైనా కానీ తల మీద ఎంటికలు లేకపోయినా తెల్ల ఎంటికలు ఉన్నా పెట్టుకుంటారు. నిన్న అంటలేనా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈరోజు వెళ్ళేది బెంగళూరు వరకే. ఆ ఫ్లైట్ ముందు ఎయిర్పోర్ట్లో పోగానే ఒక ఫోటో అంట. 5,000 టికెట్, 3,000 కూడా ఉంటుంది. అది కూడా అంటే నేను ఎలా డబ్బులు ఉన్నాయని చూపెట్టుకుంటారు. చూడండి, అబ్బా వాళ్ళకేమో మా పైసలు ఉన్నాయి, వాళ్ళు ఫ్లైట్లో పోతారంట, అవునా కదా? నేను నోరు తెరవండి. అవును, మనం ఎట్లా పోతాం? మనం ట్రైన్లో పోతాం. అట్లా ఇప్పుడు కొంతమంది ఏసీ అంటే ఏసీలో కూర్చోగానే అది కూడా సెల్ఫీ. మీకు ఇదంతా మనసుకు రాదు. ఎలా మనం ఫైనాన్షియల్ స్టేటస్ చూపెడతాం మనుషులకి, నేను ఉన్నోడని. ఆ రీతిగా కొంతమంది ఏసీ ట్రైన్, మరి కొంతమంది ఫ్లైట్, కొంతమంది కార్ తీసుకోగానే ఇంకా కీ తీసుకున్నట్టు, కార్కి పెద్దది, అవునా కాదా? మాట్లాడరు. సో ఆ రీతిగా మీ దగ్గర కార్ తీసుకుంటే డబ్బు ఉన్నట్టే కాదా? ఉన్నట్టే కాదా? దొంగని ఎవడు పిలిచినట్టు? ఇప్పుడు ఎవరు పిలిచినట్టు? అక్క కారు కొన్నావా, ఒక 5,000 ఇవ్వక అంటే ఏం చేస్తాం? ఆమెకు చెప్పింది నేనే కారు కొన్నా, ఇయ్యక తప్పదు. ప్రైజ్ ది లార్డ్. సో కొంతమంది ఎంత మూర్ఖులు ఉంటారంటే నాకు నిజంగా చాలా, అరే తినేది హోటల్లో ఆర్డర్ తీసుకుంటే దాన్ని కూడా ఇట్లా తినడానికి పెట్టుకున్నాం మనం. దేన్ని? ఆ బిర్యానీ. అవి ఎండిపోయిన అదే కోడి ముక్కలు ఉంటాయి, ఇంకేముంటుంది లోకంలో లేనివి. అది మరి దాంతోపాటు ఒక సెల్ఫీ, అంటే ఫలానా హోటల్లో దిగిన, ఇంక బయటకు వచ్చి దాని పేరు అనమాట.
హోటల్ పేరు. అవునా? అయిపోయిందా? అంటే ఎవరు తింటారు పెద్ద పెద్ద హోటళ్ళలో? బాగా డబ్బు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 2 కుర్చీలు ఇంటికి తెచ్చుకుంటే చాలు, చైర్లు, మంచి కుర్చీలు. దాన్ని కూడా ఫోటో తీసి స్టేటస్లో, ఫేస్బుక్లో. కొంతమంది ఏ షాప్, గాజుల షాప్ పోతే దాని మీద ఇంకో సెల్ఫీ. యాడున్నామంటే గాజుల షాప్. వీళ్ళు కడుపులు మండ, ఏం ఆలోచనని ఏం. ఒక డ్రెస్ కొనుక్కుంటే దాన్ని మీద వేసుకొని ఒక సెల్ఫీ. అవునా కాదా? ఈ రోజు నుంచి మీరు సోషల్ మీడియాలో వస్తే నన్ను అడుగు, రానే. ప్రేయర్కి వెళ్తున్నావా అంటే నువ్వు ఈడ వచ్చిన నేను సెయింటు, నీ ప్రేయర్కి వెళ్తున్నావా అంటే నువ్వు ఈడ వచ్చిన నేను సెయింటు, నీ భక్తురా, నీ నీతిమంతుడు, నువ్వు పాపివి. అంతే కదా లెక్కకి. ఆడ కూడా సెల్ఫీ. మరి ఆడ నుంచి అక్కడ స్నానం చేస్తాను పోతాం కదా సాగర్లో. ప్రైజ్ ది లార్డ్. అక్కడ పోయి మరియ తల్లి ఏదో ఉన్న దరిద్రం పోతుందని చెప్పి అందులో వెళ్ళి మునుగుతాం. అక్కడ సెల్ఫీలు. ఆ డ్రెస్సులో ఎవరైనా సెల్ఫీ తీసి ఫోటోలో మీడియాలో పెడతారా? అవునా అండి? నేను అడుగుతున్నా, నాకు తెలియదు. నేనైతే పోను దిగను, నాకు తెలియదు. నేను డెడ్ సీకి వెళ్తేనే అక్కడ నేను పోలే. ఇక్కడ ఇజ్రాయెల్ డెడ్ సీ అంటే ఏంటిది? అందరూ అంటే ఒంటికి అక్కడ బురద రాసుకుంటారు. ఒళ్ళంతా బురద రాసుకుంటే ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క నొప్పులు, జాయింట్స్ అవి ఇవి. సో వేరే వేరే దేశాల నుంచి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ బట్టలు లేకుండా రాసుకుంటారు, చిన్న నెక్కర వేసుకొని. ఎందుకంటే వాళ్ళకున్న దరిద్రం పోవాలని. కానీ నేను పోను, ఎక్కడో కూర్చొని ఉంటా, వీళ్ళందరూ పోయి వస్తారు ఆడ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూడు పోదాం అనుకుంటున్నాడేమో నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ రీతిగా డెడ్ సీ దగ్గర మరి అందులో బంగారం వేసుకొని పోయినామనుకో, నేను ముందే చెప్తా ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఇచ్చినప్పుడు, అమ్మా మీ బంగారం అంతా అక్కడ తీసేసి వెళ్ళాలి, అట్లనే పోకంటే కొంతమంది ఏమైతే అది ఏం కాదని పోతారు. అది మొత్తం బంగారం పోయి ఎండ అయిపోతుంది, ఇనుము అయిపోతుంది మొత్తం. మరి ఆ నీటి మీద ఇట్లా మనం ఫ్లోట్ అవుతాం, పైన లోపలికి పోవం. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా. సో ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఈ రీతిగా సోషల్ మీడియాలో మనం వెళ్ళి మనం ఏం చేస్తున్నాం, మనకున్నదంతా, మన స్టేటస్ ఏంటిది, మన డబ్బు స్టేటస్ ఏంటిది, ఎంత మనం కలిగి ఉన్నాం, ఇవన్నీ కూడా ప్రజలకు మనం చూపెడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. ఒక వ్యక్తి ఎవరైతే మనకు గిఫ్ట్ ఇచ్చినా కూడా ఆ గిఫ్ట్ను కూడా మనము ఇతరులకు తెలియపరచుకుంటున్నాం. కానీ మన యొక్క స్టేటస్, మన ఫైనాన్స్ ఏదైతే ఫైనాన్షియల్గా ఏదైతే మనం దీవించబడ్డామో అది దేవుని యొక్క గిఫ్ట్ మనకి. అది 10 రూపాయలు కానివ్వండి, 5 రూపాయలు కానివ్వండి, ఎంతగా మనం దీవించబడ్డామో అది దేవుని యొక్క దీవెన. అది దేవుని యొక్క దీవెన. అది మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది 10 రూపాయలు వచ్చినా మనం దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే దేవుడు ఇంకాను మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే Proverbs chapter 10 verse 22 says, the blessing of the Lord makes a person rich. See, you don't become rich. So whatever you are showing to the people, you are showing the blessing, but you are showing in a different way. You are misusing God's blessing. నువ్వు షో ఆఫ్ చేస్తున్నావు, నువ్వు 10 మంది చూసే విధంగా దాన్ని చూపెట్టుకుంటున్నావు. కాబట్టి అది దేవుని చిత్తం కాదు. దేవుడు నిన్ను దీవించాలని, దేవుని యొక్క దీవెన ఉంటేనే నువ్వేమైపోతావు, డబ్బు, ఆస్తి, అంతస్తు కలిగి ఉంటావు. కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, అండ్ ద గాడ్ జనరస్లీ ప్రొవైడ్స్ ఆల్ యు నీడ్, దెన్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ అండ్ ప్లెంటీ లెఫ్ట్ ఓవర్ టు షేర్ విత్ అదర్స్. సో దేవుడు ఎలా దీవిస్తాడంటే ఇతరులకు ఇచ్చే విధంగా నేను దీవిస్తాడు, అధికముగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. Deuteronomy 8 verse 18 says, I will give you the power to become rich. సో దేవుడు ఇన్ని విధాలుగా మనం ఐశ్వర్యవంతులుగా కావాలంటే మనం ఏం చేస్తున్నామంటే అది లోకులకు తెలియపరుస్తున్నాం. అహంకారంతో, గర్వంతో, చూడు నా దగ్గర ఎంత డబ్బు ఉంది, నేనెంత ఉన్నవాడినని మనం లోకానికి చూపెడుతున్నాం. చూపెట్టడం అహంకారం కాదా? చూపెట్టడం గర్వం కాదా? కాబట్టి అది మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే Proverbs 13 verse 11లో మనం చదివినట్లయితే
కొద్దిగా డబ్బులు సంపాదించి పోగు చేసుకున్నవాడు గొప్పవాడు అవుతాడంట. చదువునానా. సులువుగా సొమ్ము చేసుకున్నవాడు త్వరలోనే పోగొట్టుకొనును. సో కష్టించి డబ్బు చేసుకొనువాడు అధికముగా కూడబెట్టుకుంటాడు. సో ఏదో డబ్బులు వచ్చాయని మనం 10 మంది ముందు చూపెట్టుకొని ఏదో వచ్చింది కదా దాంతో బాగుపడదామని కాదు. కానీ కష్టించిన వాడు ఏం చేస్తాడంటే పైసా కూడబెట్టుకొని ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. మరి అదే విధంగా ఇప్పుడు చూడండి, సీరియస్ థింగ్స్ ఏంటంటే మనం ఇలా డబ్బులు చూపెట్టడం వల్ల వేరేలను మనము టెంప్టెడ్ చేస్తున్నాం. వేరేలను. సో బై షోయింగ్ ఆల్ దిస్ ఆన్ సోషల్ మీడియా యు ఆర్ మేకింగ్ అదర్ పీపుల్ టు సిన్. వేరే వాళ్ళు నిన్ను చూసి పాపపు మార్గంలో నడిచే విధంగా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఈ కోట్ తెచ్చేసుకున్నాను, అది నేను సోషల్ మీడియాలో వేస్తూ ఉంటే లేనివాడు ఏం చేస్తారంటే ఈ పరిస్థితులకు రావడానికి దొంగతనం చేసి కోటు కొనుక్కుంటాడు, దొంగతనం చేసి ఆ కారు కొనుక్కుంటాడు. ఇప్పుడు చూడండి, మన కుటుంబాలని చూస్తాం. అక్క 21 ఇంచెస్ కొనుక్కుంటే చెల్లి ఏం చేస్తారు 55 ఇంచెస్ కొంటుంది. ఏంటిది? టీవీ. వాళ్ళు కారు కొంటే ఈమె కారు కొనాలి, వాళ్ళు ఇల్లు కొంటే ఈమె ఇల్లు కొనాలి. అప్పు చేసన్న మొగుడికి రాయిగట్టన మెడకి రాయిగట్టన సముద్రంలో వదిలేస్తుంది, ఇల్లు కట్టి తీరాలంటది ఆ రీతిగా. సో చూడండి, ఒకరికి మనము ఏ రీతిగా మనం ఒకరిని డబ్బు కలిగి ఉన్నామని తెలియపరుస్తున్నామో అదేవిధంగా ఎదుటోడు చూసినట్టు ఏం చేస్తుంటే అది కొనుక్కోవడానికన్నా ఆ రీతిగా జీవించుకోవడానికన్నా అతను ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. అయితే నీ వల్ల ఒక వ్యక్తి పాపిగా మారుతున్నాడు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. సో ఇది చాలా పెద్ద ప్రమాదమైన పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటున్నాం మనం మంచి చేస్తున్నాం, నేను పెట్టుకోవడంలో ఏమైంది తప్ప, కానీ ఎదుటోడిని శోధిస్తున్నావు, అది చాలా పెద్ద తప్పు. నువ్వు మంచి పని చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు చేసేది చాలా తప్పైన పని. అయితే మీరు అడగొచ్చు, బ్రదర్ మేము రిచ్ కావద్దా? మీరు రిచ్ కావాలి, కానీ అది మీ కొరకు. దేవుడు డబ్బులతో మిమ్మల్ని దీవించాడంటే మీ సొంత జీవితంలో మీరు ఏదైనా వాడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ లోకానికి చూపెట్టుకోవడానికి కాదు. ఇల్లు కట్టుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, అది టైం వచ్చినప్పుడు ఎవరైనా చూస్తారు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం, యేసు రాజా వందనం. సో ఎవరైనా మీరు ఎంత సింపుల్గా ఉంటారో అంతగా మిమ్మల్ని గణపరుస్తారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మరి చివరిగా మొదటిది ఏంటండి? గట్టిగా కుటుంబ విషయాలు బయటికి చెప్పకూడదు. రెండవది దేవుని యొక్క ప్రణాళికలు. కొంతమంది ఉడియమని అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ప్రణాళికలను బయట పెట్టదు. మూడవది ఫైనాన్షియల్ ఏదైతే మనం కలిగి ఉన్నామో కేక్ కొనుక్కొని దాన్ని తీసి ఫేస్బుక్లో పెట్టొద్దు. నాలుగోది ఏంటంటే యువర్ ఎర్లీ విక్టరీస్ అండ్ బ్రేక్ త్రూస్. అయితే అనుకోకుండానే మనకు కొన్ని విజయం వస్తుంది. అనుకోకముందే కొన్ని విడుదలలు మనం పొందుకోగలుగుతాం. అనుకోకముందే మనకు విడుదల రావచ్చు, అనుకోకముందే మన జీవితంలో విజయం మనకు రావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అది మనం పొందుకోకమునిపే, మన విజయాన్ని మనం చూడకమునిపే, మన దీవెనలు మనం పొందుకోకమునిపే, అంటే విడుదల మనం పొందుకోకమునిపే మనం ఎవరికి కూడా చెప్పొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరు ఏం చేస్తారంటే ఆరంభం కూడా కాదు ఒక పని కానివ్వండి. ఇప్పుడు మీ ఇంట్లో ఒక కార్యము ఇంకా మొదలే కాలేదు, ఆ కార్యం గురించి జస్ట్ వాళ్ళు ఇట్లా డిస్కస్ చేయడం మొదలెట్టారు. ఈమె వెళ్ళి అందరికీ చెప్పేస్తుంది, నాకు పెళ్ళంటే నేను మా ఇంట్లో పెళ్లి చేసేస్తున్నారు. ఏమన్నది? మా ఇంట్లో నాకు సంబంధం చూసి పెళ్లి చేసేస్తున్నారే. ఎప్పుడు చేస్తారంటే ఏమో చెప్పలేము, వచ్చే నెల కూడా అయిపోవచ్చు, వచ్చే నెల కూడా యాక్చువల్లీ అక్కడ స్టార్టే కాలి ఇంకా అక్కడ. సో ఇలా ఎన్ని మన జీవితంలో మనం సొంతంగా కొన్ని కార్యాలు, ఏ విజయం అయితే నీకు రావాలి, ఏ పెళ్ళంటే ఒక ఆటకం తొలగిపోద్ది అనమాట, ఒక బంధకం నుంచి బయటపడతాం.
సో అది కాకమునిపే మనం ఏం చేస్తున్నామంటే మన చేతులారా మన నోరారా వాటిని వెళ్ళి ఇతరులకు చెప్పుకొని మనం ఏం చేస్తున్నాము, దాన్ని కాకుండా మనము పబ్లిష్ చేస్తున్నాం, కాకుండా మనం ఆపడానికి ప్రయాసపడుతున్నాం. దేవుని సమయం కోసం మనం ఏమాత్రం వెయిట్ చేయడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి శామ్యూయల్ గ్రంథం 10వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 10. సో ఇక్కడ శామ్యూయల్ సౌల్ రాజుతో అంటాడు, he said, let these things get completed, till then let it be within you and God. సో శామ్యూయల్ ప్రవక్త వెళ్ళి సౌలు రాజుతో అంటాడు, ఇది జరిగినంత వరకు నీ మనసులో ఉండని, దేవునికి నీకు మధ్యలోనే ఉండని, అంతవరకు బయట ఎవరికి నువ్వు చెప్పరాదు. డోంట్ ట్రై టు షో ఇట్ టు అదర్స్. వేరేళ్ళకి చెప్పుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే అది దేవుని ఇష్టంలో ఉంది, దేవుని ఇష్టంలో ఉండదు. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు చాలామంది చూడండి, దేవుడు మీతో ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరికి మనం వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, దానికి ఒక సందర్భం వస్తే చాలు. చాలామంది ఏం చేస్తారంటే ఈ రీతిగా, అంటే నాకు విజయం వస్తుంది, నేను ఈ దీవెన ఈ విడుదల నేను పొందుకోబోతున్నాను అని చెప్పి ముందుగానే ప్రతి ఒక్కరికి చెప్పడానికి మొదలు పెడతారు, ప్రతి ఒక్కరికి. సో దానివల్ల ఏమవుతుందంటే దేవుని సమయము మన జీవితంలో రాక మునిపే మనం దేవుడి కంటే ముందు పరిగెడుతున్నాం. యు ఆర్ ట్రయింగ్ టు రన్ బిఫోర్ గాడ్, బిఫోర్ గాడ్స్ టైం, బిఫోర్ గాడ్స్ విల్ అండ్ విష్. అవుతుందా? అది అవుతుందా? సమయం రాకముందు ఏదైనా అవుతుందా? ఏది కూడా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే పరిపూర్ణం కావాలో అది పరిపూర్ణం కాకమునిపే, ఆ పని కాకమునిపే మనమే ముందుగా పరిగెట్టి వాటిని సర్వనాశనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎవరి వల్ల నాశనం అవుతుంది, ఎవరి వల్ల కార్యం ఆగిపోతుందంటే మన సొంత ఆలోచన వల్ల మనం వెళ్ళి 10 మందికి చెప్పుకోవడం వల్ల ఆ కార్యం ఆగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. సో ప్రావర్బ్స్ చాప్టర్ 21:5 లో మనం చదివితే, ద ప్లాన్స్ ఆఫ్ ఏ హార్డ్ వర్కింగ్ మ్యాన్ రిజల్ట్స్ ఇన్ అబండెన్స్. చూడండి, కష్టపడవాడికి ప్రావర్బ్స్ 21:5, సామెతలు 21వ అధ్యాయం 5వ వచనం. జాగ్రత్తగా ఆలోచించి పని చేసినచో చాలా లాభాలు కలుగును. జాగ్రత్తగా ఆలోచించి మనం కష్టపడి పని చేస్తే చాలా లాభాలు వస్తాయంట. తొందరపడితే ఫలితం ఉండదు, అస్సలు ఫలితం ఉండదు. సో ప్రతి దానికి మనం వేచి ఉండాలి. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, దేవుడు నీ కార్యాలు అవుతుందన్నాడు, ఆయన కంటే ముందు మనం పరిగెట్టకూడదు. కొంతమంది అలసిపోయి, ఇప్పుడు నేను బైండింగ్ ప్రేయర్ చేస్తూ ఉంటాను, చాలామందికి ఫోటో బైండింగ్ ప్రేయర్ చేస్తున్నాను అనుకోండి, ఏదన్నా ప్రేయర్ చేస్తున్నాను, నేను కేవలం వాళ్ళకి అంటాను, మీరు రండి, కూర్చోండి, మీరు వెళ్ళండి. ఎప్పుడైతుందో ఏమో, నువ్వు అడుగురాదు, నీతో అయితే బ్రదర్ ఫ్రీగా మాట్లాడతారు. సో ఈ రకంగా మనం దేవుని యొక్క నిర్ణయానికి, దేవుని యొక్క కార్యానికి ముందే మనం వెళ్ళాలనుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కింగ్ డేవిడ్ వాజ్ చోజన్ యాజ్ ఎ కింగ్, హీ వాజ్ అనాయింటెడ్ యాజ్ ఎ కింగ్, బట్ స్టిల్ సీక్రెట్లీ హీ వాజ్ గెటింగ్ రెడీ ఫర్ హిస్ కింగ్షిప్. రహస్యంగా రెడీ అవుతున్నాడు. సౌలు పరిగెట్టిస్తున్నాడు, ఈయన పరిగెడుతున్నాడు. తోటి వాళ్ళకి ఎవ్వరికి చెప్పలే నేను రాజు కాబోతున్నానని. ఆయనకు తెలుసు నేను రాజు అవుతానని. దావీదుకి తెలుసు నేను రాజు అవుతున్నాను. కానీ రాజుకి సాయం చేసే ఎవరైతే డేవిడ్కి సాయం చేస్తున్నారో వాళ్ళు ఎవరికి చెప్పలే, దేవుడు నన్ను తయారు చేస్తున్నాడు, నేను రేపు రాజు అవుతానని ఎవ్వరికి చెప్పలే. కూలని కాముగా ఉన్నాడు. ఆయనకు తెలుసు నేను రాజు అవుతాను, సాలు ఒకరోజు ఆ సీట్ దిగిపోతాడని. దేవుడు నాతో ఉంటాడు, నాకు ఏమీ కాదు. సౌలు ఎంత ప్రయాసపడినా నాకేం కాదు, నన్ను జయించలేడు. కానీ కష్టమైతే నేను పడుతూ ఉండాలి. అందుకే దావీదు రాజు కష్టపడుతూనే ఉన్నాడు. దేవుడు అతన్ని తయారు చేస్తూనే ఉన్నాడు. అతను ఏమయ్యాడు? చివరికి రాజు అయ్యాడు. ఆమేనని గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టి మహిమ చెల్లిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూస్తే జీసస్ ఎప్పుడైతే తన యొక్క సేవ ఈ భూమి మీద చేశాడో, వెన్ హీ వాజ్ డూయింగ్ హిస్ మినిస్ట్రీ, అతను తన గురించి ఎవ్వరికి చెప్పలే. సమయాన్ని బట్టి ప్రతి ఒక్క కార్యాన్ని చేసుకుంటూ వచ్చాడు. ప్రతి ఒక్కరు చూసే విధంగా చేసుకుంటూ వచ్చాడు. అకార్డింగ్ టు ద టైం,
ఆఫ్ గాడ్ హీ వాస్ డూయింగ్ ద మినిస్ట్రీ. హీ నెవర్ వెంట్ బిఫోర్ ఎనీబడి అండ్ సెడ్, నేను ఎవరు తెలుసా, నేను జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్. నేను ఎవరు తెలుసా నేను ఎవరని, ఆయన ఉన్నాడు చూడు ఎంటికి లేకుండా అల్లం అలా అని. సో నేను ఎవరిని తెలుసా, లలిత ఎవరు, పుష్ప ఎవరు, అందరూ తెలియాలి ఇక్కడ. కానీ జీసస్ ఎవరని చెప్పనే అకార్డింగ్ టు ద టైం వచ్చింది. ఎవరికైనా చెప్పిండు ఆయన ఎవరని? లోకమే తెలుసుకుంది ఆయన ఎవరని, లోకమే. కానీ మనం ముందే చెప్పేస్తాం పోయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తొందరపడ్డం వల్ల ఎలాంటి లాభం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈ 4 విషయాలు మీరు ఎవరితో పంచుకోరు ఈ రోజు నుంచి. మొదటి విషయం ఏంటిది? రెండో విషయం దేవుని ప్రణాళికలు. మూడో విషయం ఫైనాన్షియల్ స్టేటస్. నాలుగో విషయం ఎర్లీ విక్టరీస్. ముందుగానే మనకు విజయం రాకమునిపే వెళ్ళి పొరపగండ చేసుకోవడం, నేను రేపు ఎమ్మెల్యే కాబోతున్నానంట. కాబట్టి మనం ఏది కూడా కానప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఖచ్చితంగా మనం దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. సో మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా చూపెడతారు మీరు? సోషల్ మీడియా. ఈ రోజు నుంచి ఫోటోలు, సెల్ఫీలు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నా అక్కడ అడ్రస్ ఇచ్చేస్తారు కొంతమంది. ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా మొత్తం. ప్రైజ్ ది లార్డ్. సో నేను ఎన్ని చెప్తా అన్నాను? సో 4 అనగానే చాలా సంతోషపడ్డారు కొంతమంది, అయిపోయింది అనగానే. ప్రైజ్ ది లార్డ్. 4 టైం అయింది. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మీ అందరిని దీవించిన గాక. ఐదోది ఏంటంటే, యు విల్ నాట్ షేర్ యువర్ స్పిరిచువల్ ఎన్కౌంటర్స్. దేవునితో కొన్ని సావాసం మనకు ఉంటుంది. దేవుడు కొన్ని విషయాలు మీతో ప్రత్యేకంగా మాట్లాడతాడు. ఇప్పుడు ఒక సహోదరి ఉంది, ఆ సహోదరి గురించి, జయ గురించి దేవుడు నాకు ఏదో చెప్పాడు. ఇది నేను విన్నాను, ఇది వెళ్ళి నేను ఎవరితో పంచుకోకూడదు. ఎందుకంటే తన జీవితంలో రాబోయే ఆ దీవెనకు కారణం, ఆటగానికి కారణం నేనైతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం. అయితే దేవుడితో ఈ సావాసం మనకు ఎందుకు దేవుడు కలిగిస్తాడు? వై గాడ్ విల్ క్రియేట్ దిస్ ఆపర్చునిటీస్ టు అస్? ఇట్ ఈస్ బికాస్ వీ హ్యావ్ టు గ్రో. మనల్ని దేవుడు ఎదిగించాలని, మనల్ని దేవుడు ఉన్నతమైన స్థితికి లేవనెత్తాలని దేవుడు చేస్తున్న ప్రయాసం ఇది. ప్రైజ్ ది లార్డ్. సో మనం ఏమనుకుంటామంటే, దేవుడు నాకు ఈ ప్రణాళిక ఇచ్చాడు, నేను ఎవరితో అయినా పంచుకోవచ్చు, నాకు దేవుడు ఇలా దర్శనం ఇచ్చాడు, దేవుడు ఇలా మాట్లాడాడు, దేవుడు ఇలా ప్రవచనం ఇచ్చాడు. ఇది చాలామంది వెళ్ళి చాలా సింపుల్గా పంచుకుంటారు, చాలా సింపుల్గా పంచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. కానీ అది చాలామందికి హ్యాబిట్ అండి, ప్రతి ఒక్కరితో వెళ్ళి పంచుకోవడం. ప్రైజ్ ది లార్డ్. మరి కొంతమంది వీటిని ఎందుకు పంచుకుంటారంటే, నేను నీతిమంతురాలను, నేను నీతిమంతుణ్ణి, నా అంత భక్తుడు ఎవరో లేరు, కాబట్టి దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నాతోనే ఉంటాడు, అబ్రహాంలాగా దేవుడు నాతో నడుస్తున్నాడు అని ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా నాతో దేవుడు నిన్న రాత్రి మాట్లాడాడు, మొన్న మాట్లాడాడు అంటే, నీతో నిన్న మొన్న మాట్లాడితే నాతో మాట్లాడినట్టు కాదు కదా. ఏ విధంగా మోసేతో ఇజ్రాయెల్ బిడ్డలు అన్నారు, దేవుడు నీతోనే మాట్లాడతారా, నాతో మాట్లాడరా, ఎందుకు మాట్లాడరు? సో ఆ రీతిగా మనం నీతిమంతులము, భక్తులము అని తెలియపరచుకోవడానికి కొంతమంది బయట పెడతారు. కానీ దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నీ ఎదుగుదల కోసం, నిన్ను దీవెనగా మార్చాలని దేవుడు ప్రయాసపడుతున్నాడు. కాబట్టి నీకు దర్శనాలు ఇస్తున్నాడు, నీకు వచనాలు ఇస్తున్నాడు, నీకు ప్రవచనాలు ఇస్తున్నాడు, నిన్ను ముందు జాగ్రత్త పరుస్తున్నాడు. నువ్వు ఇది కాబోతున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ముందు కాబోతున్నావు అంటే నువ్వు ప్రతి ఒక్క చోట ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తయారు కావాలి, ఏ విధంగా కూర్చోాలి, లేవాలి, మాట్లాడాలి, ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. ఎస్తర్ రాణి అయిపోయిందంటే అలా వెళ్ళి రాణి కాలే. సంవత్సరంన్నర ఆమెకు ట్రైనింగ్ ఇచ్చారు. ఒక రాణిగా రాజు ముందుకు ఎలా వెళ్ళాలి, రాజుతో ఎలా మాట్లాడాలి, రాజు ముందు ఎలా కూర్చోాలి. భార్యగా వెళ్ళలేదు, ఆయన రాజే. భార్య అయినా పెళ్లి చేసుకున్నా రాజు రాజే. ఆయన మాట ఈమె తల పోతుంది. ఆమె ఏదన్నా కొద్దిగా పొరపాటు మాట్లాడేస్తే రాజు ఏం చేస్తాడు? కనికరం ఉండదు, వాళ్ళకి చంపుడే.
కాబట్టి నువ్వు చక్కగా చల్లగా 100 ఏళ్ళు బతకాలంటే నీ నోరు నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీ నడవడి కాపాడుకోవాలి, నీ జీవిత విధానం కాపాడుకోవాలి. ఇవన్నీ మనకేం లేదు, మనకేమీ ఉండదు. సో ఇక్కడ ఏమవుతుందంటే మన చేతులారా మన యొక్క భవిష్యత్తుని మనం పోగొట్టుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది నేను దేవుడితో చాలా క్లోజ్గా ఉన్నాననుకుంటారు. దేవుడు నీకు దర్శనాలు ఇచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు అది అలా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నీ కోసమే, నీ ఎదుగుదల కోసం, నీ దీవెన కోసం, నీ యొక్క కుటుంబం కోసం, నీ పేరు ప్రతిష్ట కోసం దేవుడు ఇస్తున్నాడు. చూడండి ఇక్కడ యోహాన్ గారు, రెవల్యూషన్ చాప్టర్ 10:4, దర్శన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. అండ్ వెన్ ద 7 thunders spoke, I was about to write, but I heard a voice from heaven saying, seal up the things which the 7 thunders have spoken, and do not write them. అవి ఇట్లు పలుకగానే నేను వ్రాయడం మొదలెడితిని. కానీ అంతలో దేవలోకము నుండి నాకు ఒక స్వరము వినబడెను. ఒక స్వరం వినిపించింది. 7 ఉరుములు ఏమి చెప్పెనో, 7 ఉరుములు ఏమైతే చెప్పావో అది రాయదంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఇది ఎవ్వరికి తెలియదు. ఎప్పుడు తెలియాలి? యేసయ్య రెండో రాకడలని. when Jesus will come, then only these thunders, these voices, what they proclaimed, then only it should be revealed. అప్పటిదాకా ఎవరికి తెలియకూడదు. when the second coming comes. యోహాన్ ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆత్మదేవుడు సెలవిస్తున్నాడు, రాస్తున్నాడు. కానీ ఆత్మదేవుడు సెలవిస్తున్నాడు, ఇది రాయొద్దు, ఇది ఎవరికి తెలియకూడదు. పునీత పౌలు గారు, he was there in heaven, ప్యారడైస్లో ఉన్నప్పుడు ఈ రీతిగా జరిగింది. 2 Corinthians chapter 12:4. Second Corinthians chapter 12:4. నరుడు వచింప శక్యము కాని మాటలు అతడు అట వినెను. 12:4 చదవండి. కనుక ఈ వ్యక్తిని గురించి పొగడెదను, నేను గొప్పగా చెప్పుకొన్నాను. చూడండి, గొప్పకు దేవునికి మధ్యనే. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఎవరితో పంచుకోవడానికి కాదు దేవుడు నీకు ఇచ్చేది, అది నీకు దేవునికి మధ్యలే. సో అది ప్రజలతో పంచుకునే అవసరము లేనే లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రత్యేకంగా, నిన్న రాత్రి సిస్టర్ డెఫ్నీ తెలుసా నాకు దర్శనం వచ్చిందంట. ఆమె అడిగిందా వచ్చి నిన్ను దర్శనం వచ్చిందా లేదు? ఎవ్వరు అడగలే. కానీ నువ్వు వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు చూడండి, ఏ విధంగా అయితే ఒక తల్లి గర్భంలో బిడ్డని క్యారీ చేస్తుందో. హల్లెలూయా. సో ఈ తల్లికి సమయం కావాలనా, లేకపోతే ఈ రోజే డెలివరీ అయిపోతుందా? సమయం కావాలి కదా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? సమయానికి ముందు బిడ్డకి జన్మనిస్తే ఏమవుతుంది అంటే కాళ్ళు ఉంటాయో లేవో తెలియదు, సగం కూడా ఉండొచ్చు. అవునా కాదా? అంటే దీనివల్ల బిడ్డ బతికితే ఓకే, బతికి కూడా ఉండొచ్చు, చేతులు లేకపోవచ్చు, కాళ్ళు లేకపోవచ్చు, బతికి ఉండొచ్చు. కానీ దీనివల్ల పుట్టిన బిడ్డకు కూడా ప్రమాదం, మరి అదేవిధంగా కన్న తల్లిదండ్రులకు కూడా జీవితాంతం ప్రమాదమే. వాళ్ళు కష్టపడాల్సిందే వాళ్ళతోటి. కొడుకు అవుటివాడి పుడితే, కూతురు అవుటివాడు పుడితే, మరిన్లుగా పుడితే ఎవరు మొయ్యాలి వీళ్ళని? తల్లిదండ్రులే జీవితాంతం మోస్తుండాలి, జీవితాంతం బాధపడుతుండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదేవిధంగా పుట్టినవాడు కూడా బాధపడాలి. సో అందుకనే ఏదైతే దేవుడు మీకు దర్శనాల ద్వారా, విజన్స్ ద్వారా, మరి ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడో, అది కాకమునిపే మీరు దాన్ని జన్మనివ్వడానికి 10 మందితో పంచుకొని తిరిగితే ఏమవుతుంది? అది కష్టాన్ని తీసుకొచ్చి పెడుతుందా, నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుందా, లేకపోతే లాభాన్ని తీసుకొచ్చి పెడుతుందా? నష్టాన్ని. ఈరోజు అలాగే అయిపోయింది.
ఈరోజు చాలామందికి దేవుడు దర్శనాలు ఇస్తున్నాడు, ప్రవచనలు ఇస్తున్నాడు, మీరు దీవించబడుతున్నారని చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్ల పుట్టక మునిపే 10 మందికి వెళ్ళి చెప్తారు. ఏసే పుట్టక మునిపే, ఏసే పుట్టిన తర్వాత, ఏసే ఎదగక మునిపే అక్కడ హేరోదు రాజు ఏం చేశాడు? ఉన్న వాళ్ళందరినీ చంపేమని ఆజ్ఞాపించాడు 2 సంవత్సరాలు. జస్ట్ తెలిసింది ఇట్లా, ఈ 3 రాజులు వెళ్ళి ఇలా రక్షకుడు పుట్టాడంట కదా, రారాజు పుట్టాడంట కదంటే, అమ్మ ఈ డేట్లో పుట్టాడు, ఈ డేట్ వరకు ఈ సంవత్సరం ఉంటుంది, ఆ సంవత్సరంలో ఉన్న వాళ్ళందరినీ చంపేమన్నాడు. అదేవిధంగా మనకు వచ్చిన ఆ యొక్క దర్శనం అది నాశనం చేయడానికి సాతాను ముందుగానే పునాది వేసిస్తాడు. అది ఎంత ప్రయాసపడినా కాదు. ఇప్పుడు నేను చెప్పాను ఈ సహోదరికి, అమ్మా నువ్వు లక్షాధికారి అయిపోతావు, ఈమె పోయి అందరికీ చెప్పుకుంది. ఆ సాతాను ప్రణాళిక వేసి ఎక్కడెక్కడి నుంచి నీకు డబ్బులు రావాలో అవన్నీ బ్లాక్ చేసేసి, నీకు ప్రమోషన్ రావాలి. నేను చెప్పిన నీ ప్రమోషన్ వచ్చే సంవత్సరం ఈ డేట్కి వస్తుంది. బ్రదర్ ప్యాట్రిక్ చెప్పిండు నీకు ప్రమోషన్. నా నోట్లో ఉన్నంత వరకు ఎవరికి, నా పక్కోడు కూడా తెలియదు, నా తోటి వాళ్ళకు కూడా తెలియదు, ఎవ్వరికి తెలియదు. కానీ ఎప్పుడైతే నేను వదిలాను, అది నువ్వు పట్టుకున్నావు, నువ్వేం చేయాలి? జాగ్రత్తగా పెట్టుకోవాలి. కానీ నువ్వేం చేసావు? అందరికి వెళ్ళి వచ్చే నెల నా పెళ్ళి అయిపోతుంది, వచ్చే నెల నాకు ఇది అయిపోతుంది, వచ్చే నెల నాకు అదే అయిపోతుంది, ఇవన్నీ చెప్పుకొని మన చేతులారా మన భవిష్యత్తుని, మన భవిష్యత్తులో డెవలప్మెంట్ ఏదైతే ఉందో వాటన్నిటిని మనమే పాడు చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో ఒక చిన్న బిడ్డని గర్భంలో పెంచినట్టు, గర్భంలో ఎంత జాగ్రత్తగా పెంచుతాం మనం? మీకు పిల్లలే లేరనుకుంటా, చాలా జాగ్రత్తగా. లేకపోతే గర్భం లేకుండానా కానీ రాలి మీరు. ప్రైజ్ ది లార్డ్. ఎంత జాగ్రత్తగా? చాలా జాగ్రత్తగా, చాలా చాలా జాగ్రత్తగా. నాకు తగిలినా పర్వాలేదు కానీ నా బిడ్డకు తగలొద్దు అంటారు. ఆ రీతిగా మనము ప్రతి ఒక్కటి దేవుని యొక్క ఏదైతే దేవుని యొక్క దర్శనం కానీ, ప్రవచనం కానీ, దేవుని యొక్క వాగ్దానం కానీ ఆ రీతిగా మనం ఎత్తి పెట్టుకోవాలి. బ్రదర్ మీ కుటుంబానికి ఏం కాదా, దీన్ని జాగ్రత్త పెట్టుకుంటా, ఇది నాలో ఉన్నంత వరకు ఇది పెద్ద బాణం, నాకు ఇది ఒక వరం, దీన్ని నేను పెట్టుకుంటే నా కుటుంబానికి ఏం కాదు. ఎందుకంటే ఇది దేవుని వాక్కు, దేవుని వాక్కు. దేవుడు స్త్రీలను పురుషులను సృష్టించారని వాకుంది, ఉందా లేదా? మనం ఉన్నామా లేమా? స్త్రీ పురుషులు ఉన్నారా లేరా? అంటే వాక్కు ఉన్నట్టే, మన మీద వాక్కు అచ్చు ఉన్నట్టే. అది మనం గర్భంలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్క ప్రవచన అలా దాచిపెట్టుకోవాలి, ఎవ్వరికి ఇయ్యొద్దు. ఇది ఆస్తికి, ఇది పరలోకపు తాళం, ఈ ఆస్తిని నేను దాచిపెడతాను, దీని రహస్యం ఎవ్వరికి ఇయ్యం అని ఆ రీతిగా ఎప్పుడైతే దీన్ని దాచిపెట్టుకుంటామో అది ఫలించే వరకు దాచిపెడితే టైం వచ్చినప్పుడు దాన్ని దేవుడే 10 మందికి తెలియపరుస్తాడు. వేలాది మందికి, కోట్లాది మందికి దేవుడే తెలియచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మదర్ మేరీ వెన్ షీ బికమ్ ప్రెగ్నెంట్, ఆమె ఎవరికి పోయి చెప్పిందా? చెప్పలేదు. ఎవరికైనా చెప్పిందా? ఎలిజబెత్ అమ్మ దగ్గరికి పోయి చెప్పిందా? ఎవరికి చెప్పలే. ఎందుకంటే ఆమె కడుపులో ఏం పెరుగుతుందంటే ప్రాఫెసీ పెరుగుతుంది. ద లార్డ్ ఈజ్ విత్ యూ, బ్లెస్డ్ ఆర్ యు అమాంగ్ ఉమెన్, బ్లెస్డ్ ఈజ్ యువర్ ఫ్రూట్ ఆఫ్ యువర్ వూమ్. నువ్వు దేవుని తల్లిగా పోతున్నావు. ఆమె లోకం అంతటా వెళ్ళి చాటించాలి. అంత పెద్ద దీవెన ఆమెకి తండ్రి దేవుడు పంపించాడు. చిన్నది కాదు, పైసా అంత కాదు. సీ ద greatest blessing what Mother Mary had, but she never told to anybody. ఎవ్వరికి చెప్పలే, ఎవ్వరికి, ఒక్క వ్యక్తికి కూడా చెప్పలే, ఒక పురుగు కూడా చెప్పలే. మరి ఎంగేజ్మెంట్ అయిన జోసెఫ్ కూడా ఉన్నాడు, ఆయన కూడా చెప్పలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆమె వెయిట్ చేసింది. షీ వెయిటెడ్ ఫర్ ద టైమ్ when it was about to. లోకానికి ఎవరు తెలియపరిచారు? ఏంజల్స్ రివీల్డ్. టైం వచ్చినప్పుడు దేవుడే రివీల్ చేస్తాడు, దేవుడే లోకానికి తెలియపరుస్తాడు మీరెవరు, ఏటి, ఎప్పుడు జరుగుతుందని. కానీ మనం ఏం చేస్తాం? దానికంటే ముందే పరుగున వెళ్ళి చెప్తాం. సమయం వచ్చింది, 3 రాజులు వచ్చి చెప్పారు,
రాజు పుట్టాడంట నక్షత్రాన్ని చూసి. సమయం వస్తే రాజులు కూడా తెలుసుకుంటారు, జ్ఞానులు తెలుసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎప్పుడైతే పని పూర్తి అయిపోతుందో ఇట్ విల్ ట్రై టు షో బై ఇట్ సెల్ఫ్. పని పూర్తయితే దానంతటా అదే తెలియపరచుకుంటుంది. పండు మగ్గిన తర్వాత పండు అయితే ఉంటుందా చెట్టు మీద? ఆటోమేటిక్గా కింద పడుతుంది నువ్వు టైంకి తెంపుకోకపోతే. అందరూ చూస్తారు మామిడి పండు పడ్డదని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అంతవరకు దేవుని సమయం మన జీవితంలో వచ్చినంత వరకు మనం పేషెన్స్తో ఉండాలి. మనము ఓపిక సహనంతో ఉంటే ప్రతి వచనం ఏదైతే మనం ప్రతి వారం వింటున్నామో అది ఒక ప్రవచనమే. ప్రతి ఒక్క ప్రార్థన అది ఒక ప్రవచనమే. ఏ దైవజనుడు మనకు ప్రవచనం ఇస్తున్నాడో, దేవుడు ఏదైతే దర్శనం ఇస్తున్నాడో, దేవుడు ఏదైతే మనకు వాగ్దానం ఇస్తున్నాడో అవన్నీ నెరవేరినంత వరకు మరియతలని అనుసరించాలి. ఆమె ఒక్కొక్క కార్యం ఏదైతే చేసుకుంటూ వచ్చిందో ఆ రీతిగా మనం ఉంటే ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని లేవనెత్తుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఎలాంటి ఆశ ఉందంటే డాక్టర్ కాకముందే కోటేసుకోవాలి. వేష్యం అంటే సినిమాల్లో వేషం వేస్తారు కదా యాక్టర్లు, ఆ రీతిగా మనం ఆ వేషం వేసుకుందామని చూస్తాం. మనం ఎదుగుదల రాకమునిపే ఆ స్టేటస్లో వచ్చేయాలని చూస్తాం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే గోడ దూకుతున్నాం. దేవుని సమయం రాకమునిపే మనం బయటికి పోతున్నాం. కాబట్టి అది వస్తుందని తెలుసు, నేను అయితేనని తెలుసు, కానీ సమయం వచ్చినంత వరకు మనం ఆగం. ఎందుకు ఆగాలంటే నిన్ను పరిపూర్ణం చేసినంత వరకు నువ్వు బయటికి పోవద్దు. అందుకే యేసే అన్నాడు శిష్యులతో, ఏమని? మీరు ఇన్నాళ్ళు మీకు నేర్పించాను, ఇన్నాళ్ళు నేను మీకు బోధించాను, ఇన్నాళ్ళు మీ ముందు అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేశాను, కానీ మీరు బయటికి పోవద్దు నా ఆత్మ మీ మీదకి వచ్చినంత వరకు. సో అంటిల్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, మీరు ఆత్మ చేత నింపబడినంత వరకు మీరు బయటికి పోకండి. ఆ తర్వాత మీరు వెళ్ళండి, మీరు అన్ని కార్యంలో ఫలిస్తారన్నారు. కాబట్టి మరొకసారి ఇదే పాటని ప్రార్థనగా చేసుకుందాం. మనం ఏం అడగలేదు, బంగారము మరి ఈ వజ్రాలు కూడా. అయితే ఏమడుగుతున్నాం మనమందరం? దేవుని యొక్క ఆత్మను అడుగుతున్నాం.